ఆసరా పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ఈరోజు సామాజిక పరిస్థితులను అనుసరించి 2000, 3000 ఇస్తున్నాం. కానీ 30 ఏళ్ళు గవర్నమెంట్ ఉద్యోగి తన శక్తినంతటిని ధారపోసి సమాజానికి సేవ చేస్తే ఆయనకి 1500, 2000 పెన్షన్ వస్తే పట్టించుకోలేకపోతున్నాం. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? కాబట్టి ఉద్యోగులందరూ ఆలోచించాలి. మనం ఏ ఏ భద్రతను ఆశించి ఈ గవర్నమెంట్ ఉద్యోగానికి లక్షలాది మందితో పోటీ పడి మన చదువుని, తెలివిని అంతటిని చదువుతో, తెలివితో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో నెగ్గి ప్రభుత్వ ఉద్యోగంకి ఎన్నో ఆశలతో వస్తే ఈ రోజు మన భద్రతను కూలదోసే విధంగా ఉన్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ని తక్షణమే రద్దు చేయడానికి వీలైన కార్యాచరణ ప్రకటించాలి. వెంటనే ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది కాబట్టి మేమేం చేయలేము అని అన్న వారికి దానికోసం మేము ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ తరఫున మధ్య మార్గంగా స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మాకున్న ప్రస్తుత ఇమ్మీడియట్ సమస్య ఏంటి అని అంటే సర్వీస్ మధ్యలో ఉండి చనిపోయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి ఫ్యామిలీ పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఈ మధ్యనే రాజస్థాన్, గుజరాత్ లలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారని తెలిసింది. అలాగే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కూడా మన ఉద్యోగులకి ఫ్యామిలీ పెన్షన్ ని తక్షణమే మంజూరు చేయాలని కోరడం జరుగుతోంది. అలాగే కనీస పెన్షన్ విధానం అంటే ఉద్యోగి రిటైర్ అయ్యాక ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంలో గనక అతని జీవనానికి అవసరమైనటువంటి మినిమం పెన్షన్ రాకపోతే దాన్ని భర్తీ చేస్తూ కనీసం మొత్తం పెన్షన్ ని ఫిక్స్ చేసే విధానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు చూస్తే మనకి రిటైర్ అయిన ఉద్యోగికి మీకు ఎంప్లాయీ నంబర్ ఐడి వర్తించదు కాబట్టి రిటైర్ అయిపోయాక మీరు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కూడా అర్హులు కారు అని చెప్తున్నారు. అసలే పెన్షన్ లేదు, భద్రత లేదు, ఎలా బతకాలో తెలీదు, కనీసం ఉన్న ఇంటికి కూడా అద్దెకు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో సిపిఎస్ ఉద్యోగి ఉన్నప్పుడు వయోభారంతో ఇన్నేళ్లు కష్టపడి పనిచేసిన తర్వాత ఎంతో కొంత అనారోగ్యాలు సంభవించడం, లేకపోతే మినిమం మందులు అనేవి ఆయనకు అవసరమైతాయి. ఆ భద్రతను కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం అనేది శోచనీయం. కాబట్టి ఇప్పటికే రిటైర్ అయినటువంటి సిపిఎస్ ఉద్యోగులకి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ ని బేషరతుగా అమలు చేయాలని మేమందరం ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తున్నాం. అలాగే 1000 రూపాయల పెన్షన్ తో ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక ఉద్యోగి తన ఇంటి అద్దె కట్టలేకపోతే ఎక్కడ ఉండాలి? ఆయనకి నివాస గృహాలు ఉన్నాయా? ఏ ప్రభుత్వ పథకానికి కూడా అర్హుడు కాదు. ఇప్పుడు చూస్తే మన తెలంగాణ ప్రభుత్వం సామాజికంగా నిమ్న వర్గాలకి, బలహీన వర్గాలకి 2 బెడ్రూమ్ హౌసెస్ అని చెప్పి ఒక గృహాలను ఇచ్చే పథకాన్ని తీసుకొచ్చింది. ఇదే పథకానికి కూడా మరి ఉద్యోగులు కూడా అప్లై చేసుకునే అవకాశం కల్పించాలి. అప్పుడు కానీ మా ఉద్యోగుల పరిస్థితి ఏంటో ప్రభుత్వానికి తెలియదు. అందరూ అనుకుంటున్నారు. ఈ రోజు చూస్తే సమాజంలో ఒక రకమైన భావన నెలకొని ఉంది. ఉద్యోగి సామాజిక విద్రోహిగా చూస్తున్నారు. కానీ ఉద్యోగి అనేవాడు సామాజిక విద్రోహి కాదు. సామాజిక శ్రేయస్సు కోరి నిరంతరం ప్రభుత్వం అందించే ఫలాలని అట్టడుగు స్థాయి వర్గాల వరకు చేరేసేంత వరకు అనుక్షణం కష్టపడుతూ ఉంటాడు. అలాంటి వాడికే భద్రత లేకపోతే మన సామాజిక న్యాయం ఇంకెక్కడ ఉంటుంది? కాబట్టి తక్షణం అందరూ కూడా ప్రతిస్పందించి ఈ సిపిఎస్ విధానంలో ఉన్న విధానాలని లోటుపాట్లని అందరూ మరోసారి సమీక్షించి అవసరమైనటువంటి సంక్షేమ ఫలాల్ని ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కలుగజేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. సిపిఎస్ ఉద్యోగులందరికీ ఈ సెప్టెంబర్ 1 మనకు ఒక దుర్దినం అని చెప్పాలి. ఎందుకంటే సిపిఎస్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు మనం 2004 అంటే దాదాపు 16 years నుంచి ఎవరు మనం మేల్కోలేకపోతున్నాం.
ఎందుకంటే అందరు యంగ్ ఇంజనీర్స్. మధుసూదన్ వాయిస్ వినబడటం లేదు. అన్నా మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్ పడిపోయింది. మత్స్వన్ అన్న మీ వాయిస్ వినబడట్లేదు, మ్యూట్ పడిపోయింది. ఎవరికైనా వాయిస్ వినపడుతోందా? హలో, వినపడుతుంది విజయలక్ష్మి. నా వాయిస్ వినపడుతోంది. మధుసూదన్ వాయిస్ వినపడుతోందా? మధుసూదన్ వినపడతలేదు. ఓకే ఓకే. హలో రామకృష్ణ భాయ్, వాయిస్ క్లియర్ లేదు. భూషమన్న క్లియర్ లేదు వాయిస్. ఇప్పుడు క్లియర్ అయింది. ఓకే ఓకే ఓకే. మేము ఇందాక ఒక వాయిస్ ఓవర్ మెసేజ్ ఇచ్చాము, అందుకని
శ్రవణ్ శ్రవణ్ అన్నా చెప్పండి అన్నా. మీరు ప్లే చేయండి, మేము పైకి వస్తున్నాము, అయిపోయింది ఇక్కడ కింద ఫోటో తీసుకున్నాము. ఓకే ఓకే అన్న, రైట్. కంటిన్యూ, మేము వచ్చి పైన వచ్చి మాట్లాడతాం. మీద కానీ సామాజిక సమస్యల మీద కానీ చాలా తక్కువ మంది వాళ్ళ ఈ విషయాన్ని టైర్ 1 is mandatory ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఒక అకౌంట్ లోకి జతపరచబడుతుంది. ఇది నాన్ విత్డ్రాయబుల్ అకౌంట్, అంటే మధ్యలో మనం ఎట్టి పరిస్థితుల్లో దీని నుంచి విరమించుకోలేము. అలాగే టైర్ 2 ఇది నాన్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్, అంటే స్వచ్ఛందంగా ఎవరైనా ఈ టైర్ 2 లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇవన్నీ కూడా NSDL అనే సంస్థ ద్వారా ఎంప్లాయీకి ఇచ్చే ప్రతిఫలం, గవర్నమెంట్ ఇచ్చే ప్రతిఫలం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం ధర్మంగా ఫ్యామిలీ పెన్షన్ ని ఓల్డ్ పెన్షన్స్ 1980 సర్వీస్ పెన్షన్ రూల్స్ లో పొందుపరచడం జరిగింది. కానీ ఈ పెన్షన్ స్కీమ్ లో అటువంటి ప్రొవిజన్ ఏమీ చేయబడలేదు. రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక మెమో ద్వారా ఫ్యామిలీ పెన్షన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మెమో ద్వారా పొందుపరచడం జరిగింది. ఏపీ గవర్నమెంట్ కూడా ఫ్యామిలీ పెన్షన్ ని రీసెంట్ గా అమలు పరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మన దగ్గర కూడా మేము మన పెద్దలు, మన ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈ ఫ్యామిలీ పెన్షన్ ని సాధించుకుంటామని మాకెంతో నమ్మకం ఉంది. అలాగే మన ముఖ్య అతిథి ప్రకాష్ గారికి కూడా మేము సవినయంగా మనవి చేరిన తర్వాత అర్థమైంది మన హెల్త్ కి ఎక్కడ గ్యారంటీ లేదు, మన ప్రాణానికి ఎక్కడ గ్యారంటీ లేదు సార్. మా భవిష్యత్తు ఇంకా మీ చేతుల్లో ఉంది సార్. చేరే స్వేచ్ఛ రాజేష్ గారు మీ షేరింగ్ ఆపేయండి. శ్రవణ్ కంటిన్యూ. శ్రవణ్ అన్నా చెప్పండి అన్న. ప్లే అవుతుందా? సౌండ్ రావట్లే? వస్తుంది అన్న, క్లియర్ ఉంది అన్న సౌండ్. ఓకే.
వీడియో సౌండ్ వినబడడం ప్రజెంటేషన్. లేదు. ఆ వీడియోది సౌండ్ వినబడడం లేదు. అన్న రామకృష్ణ అన్న శ్రవణ్ చెప్పు. అన్న మీరు అడ్మిన్ తీసుకుంటారా? నేను సిస్టమ్ ఆన్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ఓకే ఓకే. వేరే వాళ్ళ విజయలక్ష్మి మేడం, చెప్పండి. మీరు స్టార్ట్ చేయండి మేడం. ప్లీజ్ స్టార్ట్ చేయండి, మిగతా వాళ్ళు కూడా ఇద్దాం. ఓకే ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 1 అంటే మన బ్యాడ్ డే 2004 లో ఒక బ్యాడ్ డే స్టార్ట్ అయింది అనమాట. దట్ ఈస్ లైక్ ఓల్డ్ పెన్షన్ తీసేసి మనకు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు పరిచారు. ఆ రోజు గవర్నమెంట్ అంటే లైక్ కొత్త పెన్షన్ విధానాన్ని అమలు పరిస్తే అడ్వాంటేజ్ అవుతుంది అని అనుకున్నారు, కానీ పోను పోను అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేటప్పటికి దాని వల్ల ఎంత నష్టపోతున్నారు ఉద్యోగులు అనేది ఇంకా గవర్నమెంట్ తెలుసుకోవట్లేదు. సో మన ఎజెండా ఏమంటే ఇప్పుడు రాబోయే మన ఇప్పుడు అసెంబ్లీ టైంకి ఎవరికి వీలైతే వాళ్ళు అట్లీస్ట్ మనం ఎంత మందికి అయితే అంతమందికి ఈ న్యూస్ లైక్ ఈ ఓల్డ్ పెన్షన్ లో ఉన్న ఫ్లాస్ ఏంటి, సారీ ఈ న్యూ పెన్షన్ లో ఉన్న ఫ్లాస్ ఏంటి, మనం ఎంత నష్టపోతాము, ఆఫ్టర్ రిటైర్మెంట్ మనకి ఎంత పెన్షన్ వస్తుంది, అండ్ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతుంది, మనము ఒక స్టేజ్ లో ఉన్న ఇప్పుడు సడన్ గా రిటైర్మెంట్ తర్వాత ఆ వచ్చే డబ్బులతోటి అడ్జస్ట్ అవ్వండి అని అంటే అది కూడా కుదరని పని. సో యాక్చువల్లీ మన మీటింగ్ వచ్చిన సభ్యులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తమ తమ ఫ్రెండ్స్ కి చెప్పి ఇంకా ఈ వర్డ్ ని స్ప్రెడ్ చేయాలన్నమాట. మన న్యూ పెన్షన్ విధానంలో ఉన్న డిఫెక్టివ్స్ అంటే డిసడ్వాంటేజ్ ఏంటివి అన్నవి వాళ్ళు కూడా తెలుసుకొని సొంతంగా ఎవరో ఊరికే ప్రతిసారి చెప్పక్కర్లేదు, మనంతటా మనం ఇఫ్ దెర్ ఇస్ ఎనీ మీటింగ్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ వర్డ్, ఆ ఒక్క వర్డ్ మనం స్ప్రెడ్ చేసే అంత యూనిటీ ఫస్ట్ మనం తెచ్చుకొని ఆ యూనిటీతో మనం ముందుకెళ్తే వీ కెన్ డూ ఎనీథింగ్. సో మన 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 సభ్యులందరికీ లైక్ దోస్ హు హావ్ జాయిన్డ్ ద మీటింగ్ టుడే, ఐ రిక్వెస్ట్ దెమ్ దట్ లైక్ దే డూ స్ప్రెడ్ ద వర్డ్ టు దేర్ ఫ్రెండ్స్. ఎవరెవరైతే సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారో అందరికీ ఒక మాట చెప్పి ఫస్ట్ మన స్ట్రెంగ్త్ మనం స్ట్రాంగ్ అవ్వాలి. మనం స్ట్రాంగ్ అయితే దెన్ వీ కెన్ డూ ఎనీథింగ్. సో ఈరోజు మనం ఏంటంటే నల్ల బ్యాడ్జీలు ధరించి లాస్ట్ ఇయర్ ఫొటోస్ అవి చూస్తున్నారు మీరు. మనం ఎరమంజిల్లో చేసిన లైక్ చాలా పెద్ద ఎత్తున జరిగింది. దిస్ ఇయర్ డ్యూ టు దిస్ కోవిడ్ వీ కుడ్ నాట్ ఏబుల్ టు అరేంజ్ దట్ టైప్ ఆఫ్ మీటింగ్. సో అందుకనే మనం ఏంటంటే జూమ్ లో ఈ అదేంటి ఆన్లైన్ లో ఎందుకు మీటింగ్ పెట్టుకున్నామంటే సచ్ దట్ అందరి యూనిటీ మనకు కనబడుతుందని చెప్పి వీ హ్యావ్ అరేంజ్ దిస్ టైప్ ఆఫ్ మీటింగ్. రామకృష్ణ హలో మేడం. యా so you can take over now, Ramkrishna. రామకృష్ణ మాట్లాడతారు.
విజయలక్ష్మి మేడం. రామకృష్ణ, యూ కెన్ స్పీక్ నౌ. చెప్పండి, వినబడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు మనము ఈ కోవిడ్ పాండమిక్ సందర్భంగా ఎక్కువ పెద్ద ఎత్తున అంటే ప్రజలు ఎంప్లాయీస్ అందరినీ సమీకరించి ప్రోగ్రామ్ చేయట్లేదు, కేవలం ఆన్లైన్ గూగుల్ మీట్ ద్వారానే పెట్టుకుందామని అనుకున్నాము. స్టిల్ ఇప్పటికీ మన ఎంప్లాయీస్ లో అవగాహన అనేది ఇంకా చాలా పెద్ద ఎత్తున పెరిగి స్వచ్ఛందంగా వాళ్ళు ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడానికి ముందుకు రావాలి. దాన్ని మనం రాబోయే కార్యాచరణ లెవెల్ బాడీస్ ని అనౌన్స్ చేయడం, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరితోటి మనము 2012, 2013 లోపల దాదాపు 1,00,000 మంది ఉద్యోగులతోటి ఓపీఎస్ చాంటింగ్ సభ నిర్వహించాలని మనందరం ఎదురు చూడాలని నేను అనుకుంటున్నాను. ఇది మనకి 2000 ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో మన ప్రకాష్ గారు, గౌరవ చైర్మన్ ప్రకాష్ గారు మనందరికి ఒక దిశానిర్దేశం చేశారు. యాక్చువల్ గా ఈ సంవత్సరమే మనం నిర్వహించాల్సింది, కానీ మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఉద్యోగులకి ఎక్కడా కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి క్యాంపెయినింగ్ చేయలేదు, డిస్ట్రిక్ట్ కమిటీస్ ఫామ్ చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి మనం ఆ ప్రోగ్రామ్ ని ఒక 2 ఏళ్ల పాటు టార్గెట్ పెట్టుకుని బిఫోర్ 2023 ఎలక్షన్స్ మనందరి అభిప్రాయాలు, మనందరి కోరికలు గవర్నమెంట్ కి తెలిసేటట్టుగా ప్రోగ్రామ్ ని ఒకటి పెట్టుకుందామని చెప్పి నా కోరిక. దీని మీద మీ సలహాలు, సూచనలు కూడా ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు, అలాగే ఓపీఎస్ విధానంలో మీరు మీకు తెలిసిన సంఘటనలు కూడా వివరించాలని కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ విజయలక్ష్మి మేడం. 1 by 1 మాట్లాడుతూ ఉంటే దిస్ విల్ కంటిన్యూ. గౌస్ గారు వచ్చారు మహబూబ్ నగర్ నుంచి. is an active member in all the association activities as well as the employee welfare schemes లో. గౌస్ ని ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌస్ గారు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడండి ఒకసారి. గౌస్ గారు వినబడుతుందా నేను చెప్పేది మీకు? అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే ఒక మైక్ సింబల్ వస్తుంది. యా, ఓకే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గౌస్ గారు. Good afternoon to all members who are attending this webinar. Myself Mohammad Ghaus, Assistant Executive Engineer. Presently I am a President for TAEE Association, Jogulamba, Gadwal district. I firstly I appreciate the efforts of our CPS Employees Association. ఏదైతే స్టార్టింగ్ డే నుంచి అసోసియేషన్ని ఫామ్ చేసి తర్వాత రిజిస్టర్ చేసి మళ్ళీ ఫైట్ చేస్తూ అందరినీ ఒక 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 వే చూపిస్తూ లీడ్ చేస్తున్న రామకృష్ణ సార్ గారికి, తర్వాత ఆ టీమ్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు సార్. వన్ థింగ్ ఏంటంటే, కోవిడ్ కారణంగా ఎంతైతే స్ట్రెంథెన్ చేయాలో, ఏవైతే యాక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చి మనం తీసుకోగలిగిపోయినామో, దట్స్ రియల్లీ రిగ్రెట్ఫుల్. దానికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇంకా చాలా సమయం ఉంది ఎలక్షన్స్కి. డెఫినెట్గా ఏంటంటే గవర్నమెంట్ మన వాయిస్ వినాలి, మన మన ప్రాబ్లమ్స్ని కన్సిడర్ చేయాలి అంటే మనం యూనిటీగా ఉండి మన అసోసియేషన్ని స్ట్రెంథెన్ చేస్తూ అందరిలో ఉన్న మెంబర్స్లో ఎంతమంది అయినా ఉండాలి సరే 10,000 ఉన్న రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. 1 lakh మెంబర్స్ కుటుంబాలు ఉన్నా, 2 lakhs కుటుంబాలు ఉన్నా, ఎంతమంది ఉన్నా సరే అందరూ జాగరూకంగా ఉంది. దాంట్లో ఒక 10-20% మెంబర్స్ యాక్టివ్గా ఉన్నా చాలు, డెఫినెట్లీ మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. ఈ తీవ్రత, మనకున్న ప్రాబ్లమ్స్ పాలిటీషియన్స్కి తెలుసు, తర్వాత డిపార్ట్మెంట్లో ఉన్న ఓపీఎస్ ఎంప్లాయీస్కి తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఇష్యూ ఏమవుతుంది, వాళ్ళు ఎందుకు దీన్ని సాల్వ్ చేయట్లేదంటే మనం యాక్టివ్గా లేదు.
మనలో సీరియస్నెస్ లేదు. మన ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా రిప్రజెంట్ చేయడానికి, రిఫ్లెక్ట్ చేయడానికి ఏవైతే స్టెప్స్ తీసుకోవాలో అవి మనం తీసుకోలేకపోతున్నాం. బట్ రాబోయే రోజుల్లో స్టేట్ బాడీతో పాటు డిస్ట్రిక్ట్స్లో కూడా త్రూ అవుట్ ద స్టేట్ డిస్ట్రిక్ట్స్లో కూడా సిపిఎస్ యూనియన్ని యాక్టివ్ చేస్తూ, తర్వాత మళ్ళీ అక్కడ కూడా అసోసియేషన్ని ఏర్పాటు చేస్తూ ఒక షెడ్యూల్ ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా ఏ మంత్లో ఏ చేయాలి, ఏ డేన ఏ విధంగా చేయాలని యాక్టివిటీస్ చేస్తూ మనం పోరాడితే డెఫినెట్లీ 1-2 ఇయర్స్లో మనం అనుకున్నది మనం సాధించుకోగలుగుతాం సార్. ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఇది చాలామంది, ఇట్స్ ఎ గుడ్ థింగ్, బట్ ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ సిపిఎస్ ఎంప్లాయీస్. ఇది కేవలం ఒక టెంపరీ మనకు రిలీఫ్ మాత్రమే. గవర్నమెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కోసం మనం అందరం ఫైట్ చేయాలని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను సార్. టీచర్స్ ఎంప్లాయీస్కి కూడా అసోసియేషన్ ఉంది సిపిఎస్. సో వాళ్ళని కూడా మన అసోసియేషన్లో పార్ట్స్గా చేసుకొని, వాళ్ళని కూడా భాగస్వాములుగా చేసుకొని, ఎప్పుడైతే డిస్ట్రిక్ట్స్ని మనం విజిట్ చేస్తామో, డిస్ట్రిక్ట్స్కి మీరు అనుకుంటున్నారు ఫ్యూచర్లో కరోనా తగ్గిన తర్వాత, సో అప్పుడు వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకొని మన ఇంజనీరింగ్ విభాగంలో సిపిఎస్తో పాటు వాళ్ళని అక్కడ అలయన్స్ ఏర్పాటు చేసి ఇద్దరిని సమన్వయంతో జిల్లాలో పనిచేసేటట్టు యాక్టివిటీ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే మన ఎంప్లాయీస్కి సార్ ఎంతమంది ఉన్నాం మనం ఇరిగేషన్లో, సిపిఎస్ ఎంప్లాయీస్ ఇంజనీర్స్, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ కాబట్టి అందరి స్టాఫ్ డీటెయిల్స్ మనం సేకరించి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు, వాళ్ళ జాయినింగ్ డేట్ ఎప్పుడు, వాళ్ళు రిటైర్మెంట్ ఎప్పుడైతున్నారో, వాళ్ళ ఎంత అమౌంట్ కట్ అవుతుంది, వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఎంత, టోటల్ అమౌంట్ ఎంత అనేది ఆ డీటెయిల్స్ మనం పెట్టుకుంటే అయితే మన ఇంజనీరింగ్ తరఫున, మన ఇంజనీరింగ్ స్టాఫ్ తరఫున మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, మనకు ఎంత వస్తుంది అనేది మనకు లెక్కల్లో, సంఖ్యల్లో రిప్రజెంట్ చేసిన వాళ్ళం అవుతామని నేను అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క చిన్న మాటను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గౌస్ గారు. నిజంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మీలాగా ఆలోచించగలిగితే మన సిపిఎస్ మహమ్మారిని రాబోయే రోజుల్లో తరిమి కొట్టగలుగుతాం అనే ధైర్యం ఇప్పుడు కలుగుతోంది. నిజంగా అప్రిషియేట్ గౌస్ గారిని. ఏ అసోసియేషన్ అనే భేదాభావం లేకుండా కామన్ ప్లాట్ఫామ్ మీద పోరాడడానికి తను ఎప్పుడు రెడీగా ఉంటారు. అది ఇన్స్పిరేషన్ కావాలి మనకి. అంతేకాని మనం ఇదొక అసోసియేషన్, అదొక అసోసియేషన్, వాళ్ళు చేస్తున్నారు, మనం ఒక లీడరు అనేది ఇలాంటి భేదాభావాలు ఎప్పుడైతే మనసులో కలుగుతాయో మనస్ఫూర్తిగా ముందరికి రాలేకపోతున్నాం. అల్టిమేట్ గా ఏ అసోసియేషన్ ఉన్నా కూడా చివరికి మనము దేని గురించి పాటుపడతాము? ఎంప్లాయీ వెల్ఫేర్ ఆర్ ఎంప్లాయీ బెనిఫిట్ ఏ రకంగా జరుగుతుంది అనుకునేదే. గౌస్ గారు నిజంగా మీరు చెప్పినట్టు ఒక పద్ధతి ప్రకారం కార్యాచరణ వేసుకుని మనము డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఫామ్ చేసుకుని 2022లో చైర్మన్ ప్రకాష్ గారు ఇచ్చిన స్ఫూర్తితో 1,00,000 మందితో జేఓపిఎస్ చాంటింగ్ సభ నిర్వహించాలని కోరుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. మేము బేసికల్ గా అసోసియేషన్ అనేది మీరు అసోసియేషన్ అనేది ఎప్పుడు మనసులోకి రాకూడదు. ఫండమెంటల్ అసోసియేషన్ కామన్ గా ఉంటూనే ఉంటాయి, కానీ ఇది కామన్ ప్రాబ్లమ్ టు ఎవ్రీబడి. ఈ కామన్ ప్రాబ్లమ్ ని ఇండిపెండెంట్ గా టేకప్ చేయాలంటే అందరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ముందరికి రావాల్సి వస్తుంది. ఇప్పుడు ఏడబ్ల్యూ అసోసియేషన్ టేకప్ చేయాలని అసోసియేషన్ ఇది మన ప్రాబ్లం కాదు, నాన్ గెజిటెడ్ వాళ్ళు టేకప్ చేయాలి, నాన్ గెజిటెడ్ వాళ్ళు లేదా టీచర్లు చేస్తే ఎఫెక్టివ్ గా ఉంటుంది, టీచర్లు చేయాలి అని చెప్పి ఇంకో రకమైన వాదన తీసుకురావడం, ఇలాంటివన్నీ ఏమవుతున్నాయంటే అల్టిమేట్లీ ఎంప్లాయీకి బెనిఫిట్ రాకుండా చేజారిపోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ క్యాబినెట్ మీటింగ్ లో చివరి వరకు కూడా ఫ్యామిలీ పెన్షన్, ఒక డిసీజ్డ్ సిపిఎస్ ఎంప్లాయీస్ కి ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని మాకు నమ్మకం ఉండేది. కానీ చిట్ట చివరి క్షణంలో క్యాబినెట్ మీటింగ్ అవుట్కమ్ చూస్తే అసలు సిపిఎస్ ఎంప్లాయీస్ గురించి ఎటువంటి మాట మాట్లాడలేదు. వీళ్ళకి ఏదో రకమైన న్యాయం చేయాలి, కనీసం ఫ్యామిలీ
పెన్షన్ ఇవ్వాలి అనే మాటని తృణీకరించడం జరిగింది. ఈ పరిస్థితి నుంచి బయటకు రావాలి అని అంటే సంఘాలన్నీ ఒకే తాటి మీదటి సంఘంగా చూస్తున్నారు. అది మన ఉద్దేశం కాదు. మన అందరం సంఘాలన్నింటినీ ఏకం చేసి ఒకే కాజ్ కోసం పోరాడాలని చెప్పి మనం మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే రోజుల్లో స్మాల్ ఇంటరప్షన్ సార్. చెప్పండి. స్మాల్ ఇంటరప్షన్ సార్. సార్ ఏమున్నది, ఇప్పుడు మనం మీరు అన్నట్టుగా చక్కైంది. లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వస్తుంది అనుకున్నాం, మేనిఫెస్టో రాలేదు. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఏంటంటే మనం ఓడిపోయాం కాదు, సిపిఎస్ అనేది ఇష్యూ ఉంది అనేది అందరికీ తీసుకురాగలిగాం సార్. అది ఒక విజయం లాంటిది మనకి. ఇంకో నిజాం కాలేజీలో గౌస్ గారు మీ నెట్వర్క్ కొంచెం స్లోగా ఉన్నట్టు మీది నెట్వర్క్ బ్రేక్ అవుతుంది గౌస్ గారు. వాయిస్ వీడియో ఆఫ్ చేయండి ఒకసారి. వీడియో ఆఫ్ చేసి గౌస్ గారు అప్పటి నుంచి ఆ మీటింగ్ జరిగిన టిఎన్జి వాళ్ళు టీజీ వాళ్ళు ఏ రిప్రజెంటేషన్ ఇచ్చినా సిపిఎస్ అనే అంశాన్ని జోడించడం స్టార్ట్ చేశారనమాట. సిపిఎస్ అనేది అంతమొందించాలి, వీటిని మళ్ళీ ఓపీఎస్ తీసుకురావాలని చెప్పేసి ఈ అత్యంత ఎక్కువ మంది ఎఫర్ట్స్ అనేది ఇంకొంచెం పెంచుకొని ఇంకా ట్రై చేస్తే పాజిటివ్ గా వస్తుందని అనుకుంటున్నాం సార్. గౌస్ గారు తప్పకుండా గౌస్ గారు చెప్పినట్టు మనము మెల్లిమెల్లిగా ఇప్పుడు కొంతమందికి స్ప్రెడ్ అవుతోంది సిపిఎస్ అన్నది. సిపిఎస్ వల్ల వాళ్ళకి నష్టాలు ఏంటి అన్నది మెల్లిమెల్లిగా అంటే తెలుస్తున్నాయి జనాలకి, మన ఎంప్లాయీస్ కి తెలుస్తున్నాయి కదా. సో వి విల్ ట్రై, మనం ఇంకా ఇట్లా మీటింగ్స్ పెట్టి ఇంకా ఎక్స్టెండ్ చేసి వి విల్ డూ మోర్. అదే ఇప్పుడు ఎవరైతే ఈ అవగాహన ఉండి సైట్ లో ఎక్కువ మందిని గ్యాదర్ చేయగలుగుతారో వాళ్ళందరినీ యాక్టివ్ మెంబర్స్ తోటి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఫామ్ చేద్దామని చెప్పి మనము ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దానికి కార్యాచరణ ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో కమిటీస్ వాళ్ళ కింద మెంటర్స్ అనే సిస్టాన్ని ఒక డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ కార్యాచరణతో ముందరికి వస్తాం. ముందరికి మన అంతిమ లక్ష్యాన్ని ఉద్యోగి సంక్షేమాలు వ్యతిరేకంగా ఉన్న విధానంలోని లోటుపాట్లను సవరించేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అవగాహన అంటే, ఇప్పుడు ఈ రోజు మనం ఒక ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాము అని అంటే దాదాపు 100 నుంచి 1000 మంది వాలంటరీగా వాళ్ళు ఈ మెసేజ్లను ఫార్వర్డ్ చేసే స్థాయికి మనం రావాలి. అది రావాలి అని అంటే నిరంతరం మనం మాట్లాడుతూనే ఉండాలి ఈ విషయాల గురించి. ఎప్పుడైతే ఈ విషయం అందరి మధ్య చర్చలో ఉంటుందో మర్చిపోయే ప్రసక్తి రాదు. ఒక ప్రోగ్రామ్ టేకప్ చేసినప్పుడు అదే స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. కేవలం ఇప్పుడు ఏమనుకుంటున్నారు అని అంటే సిపిఎస్ అని అంటే ఒకటే అంశం, ఇందులో మాట్లాడడానికి ఏముంది, ఇందులో మనం తెలుసుకోవడానికి ఏముంది, ఏమెళ్తాంలే అన్నట్టుగా ఉంది. కానీ అలా కాదు. ఇందులో మాకు ఈ రోజు కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మేము నేర్చుకుంటున్న కొద్దీ దీని వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎలా దీన్ని ఎదుర్కోవాలి, రేపు పొద్దున అవసరం అయితే మనం కోర్టుకి వెళ్ళి న్యాయపరంగా కూడా దీని మీద పోరాడే అవకాశం ఉండాలి అని అంటే మనం అదే స్థాయిలో కసరత్తు చేయాలి. అదే స్థాయిలో ఉద్యోగుల నుంచి కూడా మద్దతు లభించాలి. అప్పుడే మనం సక్సీడ్ అవ్వగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ మీటింగ్ లో జాయిన్ అయిన వాళ్ళ ఇంకా మిగతా వారి ఒపీనియన్ కూడా తీసుకుందాము.
దత్తాత్రి గారు డి ఫ్రమ్ నిజామాబాద్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, దత్తాత్రి గారు డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వినపడట్లేదు. ఎవరు వినిపించట్లేదు, అసలు అందరు మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడమని. హలో, Yes, sir. రంజిత్ మాట్లాడండి. Good afternoon, everyone. I'm Ranjit from Devadula project, Warangal. CPS అనేది చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ. ఎవరికైనా మన ఎంప్లాయీస్ లో ఈ పెన్షన్ స్కీమ్ ఉండగా ఏమైనా రిస్క్ అట్లాంటివి ఏమైనా జరిగినా కానీ అందరికీ ఎంత కష్టంగా ఉంటుంది అనేది మనం చూస్తూనే ఉన్నాము. And I want to bring up one point on this. CPS అనేది ఫినాన్షియల్లీ గవర్నమెంట్ కి బెనిఫిషియల్ అని పబ్లిసిటీగా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఫోకస్ చేసేది చెప్పేది కూడా సిపిఎస్ అనేది గవర్నమెంట్ వైజ్ గా బర్డెన్ తగ్గించుకోవడానికి అని చెప్తున్నారు. బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దట్. ఎందుకంటే మనము మన షేర్, ఎంప్లాయీ షేర్ ఉన్న గవర్నమెంట్ షేర్ 10% పెట్టి సిపిఎస్ అనేది నడుస్తుంది. ఇప్పుడు ఇమీడియట్ గా గవర్నమెంట్ కి ఫినాన్షియల్ బెనిఫిట్ ఏజ్ ఎక్స్టెన్షన్ చేస్తే వస్తుంది అని గవర్నమెంట్ కి ప్రపోజల్స్ పోయినాయి మొన్న. బట్ ఏజ్ ఎక్స్టెన్షన్ చేయడం కంటే ఇప్పుడు సిపిఎస్ ని అబాలిష్ చేస్తే మంత్లీ మనకు 10% షేర్ ఏదైతే గవర్నమెంట్ మనకి ఇస్తుందో ఆ 10% షేర్ ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ బర్డెన్ నుంచి రిలీవ్ అవుతుంది. ఆ అమౌంట్ అంతా మన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి అన్నిటికీ గవర్నమెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ దాట్ ఆస్పెక్ట్ పబ్లిసిటీ అనేది ఇవ్వట్లేదు ఎవరు కూడా అని నా ఉద్దేశం. అలా చేస్తే సిపిఎస్ అబాలిషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కూడా బెనిఫిషియల్ గా, ఇప్పుడున్న ఫినాన్షియల్ కండిషన్ కి తెలంగాణకి కూడా బెనిఫిషియల్ గా ఉంటుంది సిపిఎస్ అబాలిషన్ అనేది నా ఉద్దేశం. అండ్ మనము అందరం కలిసి దీనికి ఎగెయిన్స్ట్ గా పోరాడి అండ్ ఓపీఎస్ విధానాన్ని తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, కృషి చేయాలి అని I want to conclude with that. Thank you one and all for joining. థ్యాంక్ యూ రంజిత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వరప్రసాద్ జాయిన్ అయ్యారు మన మీటింగ్ లో. వరప్రసాద్ గారిని ఆయన ఒపీనియన్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. అన్మ్యూట్ చేసుకుని చెప్పండి వరప్రసాద్. అన్మ్యూట్ చేసుకోండి వరప్రసాద్ గారు. స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మైక్ సింబల్ వస్తుంది, దాన్ని టచ్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. హలో, ఇప్పుడు సిపిఎస్ కన్వర్టెడ్ ఇంటూ ఓపీఎస్ మంచిగా ఉంటుంది. మనము మన సిస్టర్ డిపార్ట్మెంట్స్తో బాగా మింగిల్ అయిపోయి మనమే బ్యాక్ ఉండి వాళ్ళని నడిపిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయనేది ఇది. టీచర్స్ కానీ యూనియన్స్ ఉంటాయి కదా, వీళ్ళతో మంచిగా వాళ్ళకి మనం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ బ్యాకప్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయనేది నా యొక్క అభిప్రాయం. ఓవర్ టు రామకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్ గారు. మనందరం ఫ్యూచర్ లో అన్ని సంఘాలని సంఘటితం చేసి ఒకే ఆశయంతో పోరాడేటట్టు ముందుకు సాగుదామని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ క్రాంతి ఫ్రమ్ దిండి ప్రాజెక్ట్
క్రాంతి గారు మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. క్రాంతి గారు ఓకే. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారు ఫ్రమ్ రంగారెడ్డి సర్కిల్ ఒకసారి గూగుల్ మీట్ లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేబీ ఈజ్ ఆల్సో నాట్ రెస్పాండింగ్. నెక్స్ట్ రాజేష్ గారు, రాజేష్ గుడిసాల. లైన్ లో ఉన్నారా మీరు? చూస్తాడా? యాక్చువల్లీ అందరికి అంటే వాళ్ళకి మాట్లాడాలి అనిపించచ్చు, అనిపించకపోవచ్చు. లైక్ బెటర్ ఎవరైనా చెప్పాలి అని కూడా చెప్పండి. మీరు అట్లా చెప్తే వాళ్ళు లెఫ్ట్ అయిపోతున్నారు, వాళ్ళు మాట్లాడట్లేదు. రాజేష్ వచ్చారు ఒకసారి. సార్ సార్ రాజేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ గూగుల్ మీట్. మీరు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే చెప్పండి. నథింగ్ మచ్ సార్, నేను నెక్స్ట్ టైం మాట్లాడతాను సార్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఇంకెవరైనా మాట్లాడదలుచుకొని చెప్పండి. నాగరాజు గారు. నాగరాజు గారు లైన్ లో ఉన్నారా? పవన్ అన్న ఓకే. శృతి ఈ గూగుల్ మీట్ గురించి అలాగే మనం సిపిఎస్ మీద దీని మీద కొంచెం మాట్లాడడం. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకన్నా కొద్దిగా మన నెట్వర్కింగ్ అంతా పెరిగి అందరూ ఇన్స్పైర్ అయ్యి కొన్ని ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈరోజు అనుకున్న దానికంటే అంటే ఇంత బిజీ అవర్స్లో కూడా అందరూ అట్లీస్ట్ 25-30 మెంబర్స్ వరకు గూగుల్ మీట్లో పాల్గొన్నందుకు చాలా అందరికీ ధన్యవాదాలు. కొంతమంది వర్క్ చేసుకుంటూ వింటున్నారు. అంటే డీటెయిల్స్ అన్ని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అన్ని షేర్ చేయాలి. అండ్ ఇంకా ఇన్స్పైర్ అవ్వాలి. మన ఇప్పుడు ఈ రోజు నేను మార్నింగ్ చూసుకున్నాను నా ఎన్ఏవి రిటర్న్ వాల్యూస్ లాస్ట్ ఇయర్ తోటి జస్ట్ 1 yearలో నాకు మోర్ దాన్ 50% తగ్గిపోయినాయి రిటర్న్స్ వాల్యూస్. అంటే అది మనకు ఉండాలి. అంటే మనం ఇప్పుడు ఒక 10 yearsలో రిటైర్ అయితే మన పరిస్థితి ఏంటి? సో ఆ రిటైర్మెంట్ ఏజ్ లోపలనే ఈ సర్వీస్లోనే మనం వర్క్ చేస్తూ దీనికోసం అట్లీస్ట్ ట్రై చేస్తే కొన్ని అన్నా మనం రిటైర్ అయ్యే ఏజ్ వరకు ఇప్పుడు మనకి హెల్త్ బెనిఫిట్స్ కానీ ఏం లేవు. సో అట్లీస్ట్ మినిమం ఏవైనా మనం సాధించుకోవచ్చు. అదే ఇప్పుడు చాలా మంది ఒపీనియన్ ఏంటిది, అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు చూసుకుంటారు కదా, అలా కాదు. అసోసియేషన్ కూడా మీలాగా వర్క్ చేసే ఎంప్లాయీసే కదా, వాళ్ళకు కూడా సర్టన్ హ్యాండ్స్ కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ అన్ని ఒక్కరే చేసుకోలేరు. సో
అలా అందరూ కలిసికట్టుగా చేసుకుంటే మనం చిన్న చిన్న ఒక్కొక్క పాయింట్ బై పాయింట్ మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటాం. అట్లీస్ట్ ఒక 5 years లో కానీ మనం ఉన్న దానికన్నా ఒక 10 ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నా దట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ అస్. అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అన్నారు. శృతి పాయింట్ అవుట్ చేసింది ఒక పాయింట్ ఎక్సలెంట్. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు మన అకౌంట్ లో డబ్బులు కనబడచ్చు, ఇలాంటి పాండమిక్ సిచ్యుయేషన్ మన రిటైర్మెంట్ ముందు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే సడన్ గా మన డబ్బులు 50% తగ్గిపోతాయి. అది మన చేతిలో ఉండదు, అది ఎవరి చేతిలో ఉండదు. ఎందుకంటే మనదంతా మార్కెట్ రిస్క్. మార్కెట్ ఎట్లా ఉంటే అట్లా ఉంటుంది. మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఈ రోజు బాగుండొచ్చు, రేపు బాగోకపోవచ్చు. సో మనకు గ్యారంటీడ్ ఇన్కమ్ అన్నది రావట్లేదు, అది మనం గమనించాలి. అది గ్యారంటీగా చెప్పలేము. ఈ రోజు మనకు కనబడచ్చు కొన్ని డబ్బులు, కానీ 1 fine day రేపో ఎల్లుండో రిటైర్ అయ్యేటప్పటికి ఆ రోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మన ఎంప్లాయీస్ లో ఈ ఫైర్ అన్నది మనలో ఎవ్రీ సిపిఎస్ ఎంప్లాయీస్ లో ఈ ఫైర్ అనేది వచ్చింది అనుకోండి, ఆబ్వియస్ గా అందరు బయటికి వస్తారు. దెన్ వీ క్యాన్ డూ మన ఓల్డ్ పెన్షన్ విధానాన్ని మనం సాధించుకోవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు నాతో పాటు లైన్ లో దీప్తి గారు ఉన్నారు. దీప్తి డి గారు ఫ్రమ్ సిడిఓ. వారి వాయిస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. యాక్చువల్లీ మీటింగ్లో వింటూ ఉంటే నాకు కొన్ని పాయింట్ ఏమనిపించింది అంటే, అన్ని అసోసియేషన్స్ ఒకటే తాటి పైన తెచ్చి ఒకటే అజెండా లాగా పెడదాము అని ఒక ఆప్షన్ వినిపించారు. సో నా పాయింట్ ఏంటంటే, బిఫోర్ మేకింగ్ అవర్ అసోసియేషన్ స్ట్రాంగ్ we should make our voice strong అనిపించింది. ఎందుకంటే ఎవ్రీవేర్ we have to speak about CPS issue. అలా మాట్లాడినప్పుడు ఒకసారి కాకపోతే ఎప్పుడు మనది వెనకాల తోసేస్తున్నారు కదా, అట్లీస్ట్ మన గోల్ భరించలేకైనా ఎప్పుడన్నా ఒకసారి దాన్ని ముందుకు తీసుకెళ్తారేమో అని ఒక పాయింట్. ప్రతి అసోసియేషన్ మీటింగ్లో, ప్రతి సీఎం మీటింగ్, క్యాబినెట్ మీటింగ్, ఎవ్రీవేర్. బికాస్ ఇప్పుడున్న వాళ్ళందరూ ఓపీఎస్ తీసుకున్న వాళ్ళందరూ కొంచెం ఏజ్డ్ పర్సన్సే. మనము ఇప్పుడు ఉన్న జనరేషన్ లో మనం స్టార్టింగ్ అయినా వచ్చే జనరేషన్ కూడా సిపిఎస్ వాళ్ళే వస్తున్నారు. సో యంగర్ జనరేషన్ వాళ్ళని ఎంతవరకు వెనక్కి నెట్టగలరు వాళ్ళు. సో ఎవ్రీవేర్ ఇఫ్ వి రేజ్ అవర్ వాయిస్, అంటే ఇఫ్ వి మేక్ అవర్ వాయిస్ స్ట్రాంగ్, డెఫినెట్లీ వన్ ఆర్ ది అదర్ పాయింట్ దే హ్యావ్ టు మెంట్. సో అక్కడ అంటే అన్ని అసోసియేషన్ తరఫు నుండి యంగర్ జనరేషన్ ఏదైతే ఇప్పుడు అంటే సిపిఎస్ నుండి స్టార్ట్ అయిన జనరేషన్ ఏదైతే ఉందో, ఎవ్రీ టైమ్ దే హ్యావ్ టు పుట్ దట్ వన్ సిపిఎస్ ఇష్యూ ఫార్వర్డ్. సో దెన్ డెఫినెట్లీ అట్ వన్ పాయింట్ ఆర్ అదర్ పాయింట్ దే విల్ గెట్ విత్ దిస్ అని నా పాయింట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి గారు. మనం నిరంతరం ఎప్పుడైతే సిపిఎస్ అంశాల మీద చర్చించడం, సిపిఎస్ అంశాల మీద అవగాహన పెంచుకోవడం, మన తోటి ఉద్యోగులతో దీని మీద మన అభిప్రాయాల్ని, సలహాలని, సూచనలని మనం ఎప్పుడైతే పంచుకోగలుగుతామో, తప్పకుండా ఏదో ఒక రోజు దిస్ పాయింట్ బికమ్స్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ నో అదర్ పాయింట్ విల్ అట్రాక్ట్ ద పీపుల్. లైక్ ఇప్పుడు మనం ఒక అంశం తీసుకోగానే సిపిఎస్ అనేది తప్పకుండా ముందుంటది, కానీ చివరికి సాధించుకునే ప్రయత్నంలో ఆ సిపిఎస్ అంశం చివరికి వెళ్ళిపోతోంది, మరుగున పడిపోతోంది. దీని అంశాన్ని ముందర పెట్టుకుని దాన్ని డిఏ అంటున్నాము, పిఆర్సి అంటున్నాము, అవి రొటీన్ గా మనకి వచ్చే అంశాలే అయినా కూడా అవి అడగాలనంటే ఈ సిపిఎస్ రద్దు అనేది ముందర పెట్టుకుని అడుగుతున్నాం. అలా కాకుండా సిపిఎస్ రద్దు అనే ఒకే ఒక అజెండాతో ఎప్పుడైతే సంఘాలన్నీ ముందరకు వస్తాయో డెఫినెట్ గా మనం అనుకున్న సాధించగలుగుతాం. ఈరోజు మనం నిరుత్సాహపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. ఎందుకనంటే ఈ రోజే మనం రిటైర్ అయిపోవట్లేదు కాబట్టి మన సంఘం అజెండాగా ఏం తీసుకున్నాము, సంక్షేమం.
ఈ సిపిఎస్ విధానంలో ఇప్పుడిప్పుడే రిటైర్ అవ్వబోతున్నారు. మనము ఫస్ట్ ఈ సిపిఎస్ విధానం ఇంప్లిమెంట్ చేసింది 2004 సెప్టెంబర్లో. అంటే లాస్ట్ అప్పుడు మన బ్యాచ్ లో రిక్రూట్ అయిన ఓల్డెస్ట్ ఏజ్ పర్సన్ ఏజ్ ఆ రోజు దాదాపు 44 ఇయర్స్. 44 ఇయర్స్ అంటే అతను ఇంకో 14 16 రిటైర్ అయ్యే సమయం వచ్చేస్తుంది. ఇప్పుడు 2020 నుంచి 2022 మధ్యలో ఇలాంటి వ్యక్తుల ఈ సీనియర్స్ ఎవరైతే 42-44 ఏజ్ ఉన్న వాళ్ళు అప్పుడు రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ ఈ 2 ఇయర్స్ లో కమింగ్ 2 ఇయర్స్ లో రిటైర్ అవ్వబోతారు. వీళ్ళ డేటాని మనం పకడ్బందీగా సేకరించి ప్రభుత్వానికి కనుక నివేదించగలిగితే ఇది ఒక విజయం లాగా ఉంటుంది మనకి. చనిపోయిన వారు అవస్థలు పడుతున్న డేటా, ఇప్పుడు 16 ఏళ్ళు ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతున్న వాళ్ళు వచ్చే పెన్షన్, ఏ రకంగా వాళ్ళకి పెన్షన్ వస్తుంది, ఇదంతా క్రోడీకరించి కనుక మనము ప్రభుత్వానికి, గవర్నర్కి, కేంద్ర ప్రభుత్వానికి ఇలా అందరికీ ఒక డేటాబేస్ కనుక తయారు చేస్తే కంపల్సరీ ఇన్ ఫ్యూచర్, డౌటే లేదు నేను అనుకోవడం, ఈ సిపిఎస్ విధానం మీద ఇంకా ఉద్యోగుల వ్యతిరేకత పెరిగి ఏకతాటి మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ మీటింగ్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి నా మనవి ఏంటి అని అంటే, మీరు మీ సర్కిల్స్ లో మీ చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే సిపిఎస్ విధానంలో రిటైర్ అవుతున్నారో వాళ్ళ వెంటబడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఎందుకనంటే ఈ పెన్షన్ అనేది ఒకప్పటిలాగా గవర్నమెంట్ డేటాబేస్ కాదు, అది ఇట్ హ్యాస్ నౌ బికమ్ పర్సనల్. వాళ్ళకే తెలుస్తుంది కానీ గవర్నమెంట్ లో పనిచేసే వ్యవస్థలో ఎవరికి కూడా తెలియదు ఎంత పెన్షన్ వస్తుంది అనేది, ఎంత పెన్షన్ ఫిక్స్ అయింది అనేది. అదొక మేజర్ డ్రాబ్యాక్. ఇది ఒక కుట్రలాగా అనిపిస్తుంది. నీకు ఎంత పెన్షన్ వస్తుందో పక్కవాడికి తెలియనీయకుండా మభ్య పెడుతోంది గవర్నమెంట్. సో ఆ డేటానంతటిని మనం సేకరించి ఒక ఫైల్ బిల్డప్ చేయగలిగినట్టయితే తప్పకుండా దీని మీద వ్యవస్థ కళ్ళు తెరుస్తుంది, అందరూ ముందరికి వచ్చి పోరాడడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దీప్తి గారు, మీరు అన్న పాయింట్లో చాలా వాస్తవం ఉంది, దాన్ని మనం ముందర తీసుకెళ్లాల్సిందిగా అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో పవన్ గారు ఉన్నారా లైన్ లో? పవన్ ఫ్రమ్ మెదక్ గజ్వెల్. పవన్ అన్న ఉన్నారా? పవన్ లేరు కదా. నాగరాజు గారు, ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే చెప్పండి. నాగరాజు చెప్పు. వాయిస్ వినబడట్లేదు నాగరాజు. ఇప్పుడు సార్ ఇప్పుడు క్లియర్ గా వినిపిస్తుంది, చెప్పు. అదే సార్, సిపిఎస్ గురించి కొంతవరకు సిపిఎస్ ఎంప్లాయీస్ లో అవగాహన ఇప్పుడైతే ఏర్పడింది కొంతవరకు, కానీ దానివల్ల ఉన్నటువంటి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వగలిగితే అది బాగుంటుంది. దాని కొరకు ఒక యూట్యూబ్ ఛానల్ కానీ పెట్టేసి కొన్ని విషయాల గురించి కూలంకషంగా ఏమన్నా చేయగలిగి వీడియోస్ పోస్ట్ చేస్తే బాగానే ఉంటుంది ఒక ఛానల్గా, నా ఒపీనియన్. నెక్స్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ సిపిఎస్ గురించి ఇష్యూల గురించి ఆర్గనైజేషన్లో ఈ యొక్క గ్రూప్లో యాక్టివ్గా రోల్గా ఉంటా ఉన్నారో, యాక్టివ్ రోల్లో ఒక 10 మంది ఉంటే 10 మంది చాలా సిన్సియర్గా, కమిటెడ్గా మీటింగ్ కాల్ఫర్ చేసినప్పుడు ఖచ్చితంగా అటెండ్ అవ్వడము, ఖచ్చితంగా వాళ్ళు ఆ ఇనిషియేటివ్ తీసుకోవడము, అది ఖచ్చితంగా ఆ కమిటీలోనే లేకపోతే కామన్ మెంబర్స్ ఎవరు కూడా వచ్చి సపోర్ట్ చేయడానికి ముందుకు రారు సార్. ఖచ్చితం అది. మనం ఎవరైతే ఇనిషియేటివ్గా 10 మంది కానీ 15 మంది కానీ ఆ కమిటీలో ఉన్నారో వాళ్ళు చాలా శక్తిలోపం లేకుండా ముందు వాళ్ళు కనుక టైం ఇవ్వడము, కొంత ట్రెజర్ని కూడా ఇవ్వాల్సి వస్తుంది, ఓన్గా పెట్టాల్సి వస్తుంది. కొంత ఇనిషియేటివ్గా ముందు వర్క్ చేయగలిగితే దాని తర్వాత మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది నేను చెప్పదలుచుకున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ నాగరాజు. నిజమే, మనం ఎప్పుడైతే ఎటువంటి లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ముందరికి వచ్చి నిస్వార్థంగా ఉద్యోగుల సంక్షేమం గురించి పోరాడతాము, ఆ రోజు ఇది తప్పకుండా సాధ్యపడుతుంది. నెక్స్ట్ అర్చన మేడం ఫ్రమ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అర్చన గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి.
లైన్ లో ఉన్నారా అర్చన మేడం? మేడం లైన్ లో వినిపిస్తున్నట్లేదు. భూపుత్ర గారు మీరు ఈ ఆన్లైన్ మీటింగ్ లో ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడండి. భూపుత్ర గారు. యాదయ్య గారు, యాదయ్య గారు ఫ్రమ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ లైన్ లో ఉన్నారా సార్? అన్న నమస్తే. నమస్తే అన్న, మాట్లాడండి, వినబడుతోంది. ఓకే అన్న, వింటున్నాను, మాట్లాడనివ్వండి, వింటున్నాను. మీరు ఏదన్నా చెప్పాలంటే చెప్పండి, మాట్లాడండి. చెప్పాలంటే ఓకే, ప్రాసెస్ అయితే కంటిన్యూ చేద్దాం. ఓకే, తప్పకుండా. యాదయ్య గారు, మీ నుంచి మాకు సూచన వచ్చినట్టుగా వినబడింది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ చేస్తే ఇంకా ముందరికి అనేది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ నా ఒపీనియన్ ఏంటంటే, యాక్చువల్ గా మనదందరిది దాదాపు అందరిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, టెక్నికల్ డిపార్ట్మెంట్ అందరిది ఫైనాన్షియల్ తో ముడిపడుకున్న డిపార్ట్మెంట్. మనం ఎంతసేపు ముందు దీన్ని ఈ రోజు మీటింగ్ లో 19 మెంబర్స్ కనబడుతున్నారు. సో నా ఒపీనియన్ ఏంటంటే, డిస్ట్రిక్ట్ ఒక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి అటెండ్ అయినా కానీ ఆ డిపార్ట్మెంట్ మొత్తం అయినట్టు ఏదైనా మనకు ఒకటి ఉంటది సింబాలిక్. సో ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో భావజాల వ్యాప్తి జరగాలి. భావజాల వ్యాప్తి అంటే ముందు డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుండి కనీసం ఒకరిని రిప్రజెంటేటివ్ ఉంచుకోవాలి. మన ఇన్ఫర్మేషన్ మనం ఏదైనా డిస్కస్ చేసినా కానీ, ఏదైనా డిసిషన్ తీసుకున్నా కానీ ముందు ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళినప్పుడు మనము ఈ రోజు అనుకున్నాం, ఈ రోజు 19 మెంబర్స్. సపోజ్ ఓల్డ్ పాత డిస్ట్రిక్ట్ తీసుకుంటే 10 డిస్ట్రిక్ట్స్ తీసుకున్నా కానీ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి 4 డిపార్ట్మెంట్, 4 ఇంజనీరింగ్, పిఆర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ, పబ్లిక్ హెల్త్, మిగతా ఎలక్ట్రికల్, చాలా మంది ఇప్పుడు వచ్చే ఎంప్లాయీస్ అంతా ఆల్మోస్ట్ ఆల్ మనలో ఉన్నారు, సిపిఎస్ క్యాండిడేట్స్. ప్రతి డిపార్ట్మెంట్ నుండి పార్టిసిపేషన్ అనేది జరగాలి. ముందు భావజాల వ్యాప్తి జరగాలి. మనము దాన్ని స్ప్రెడ్ చెయ్యాలి, నలుగురికి అంటియాలి ఈ విషయాన్ని. మనం ఒక డబ్బులు ఖర్చు పెడతాము, పోస్టర్లు వేస్తాము. ఓహో, ఇంజనీరింగ్ పిల్లలు ఇది చేస్తున్నారు అంటే నాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుండి పోరాడతారు, మనం వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతాం ఫైనాన్షియల్ ఇట్లా. కానీ మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎంతసేపు ఏం చేస్తారు, ముందుండి పోరాడలేము, అది కుదరదు కూడా పరిస్థితి. మనం సపోర్ట్ చేయగలుగుతాము, సపోర్ట్ చేయాలి, భావజాలాన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు మీరు మేధోమవనం అంటే ఇట్లా డిస్కషన్ చేస్తుంటే ప్రతి డిపార్ట్మెంట్ వాడు పార్టిసిపేట్ అవుతే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అన్ని డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి ఇందులో 3-4 డిపార్ట్మెంట్ల వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 డిస్ట్రిక్ట్ల వాళ్ళే ఉన్నట్టున్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో ఉండాలి, కనీసం ఆ రిప్రజెంటేషన్ ఉంటే తొందరగా స్ప్రెడ్ అవుతుంది విషయాన్ని అని నా ఉద్దేశం. అందుకనే నేను మేడంతో అదే అన్నాను, అలా జరిగితే కొంచెం బాగుంటుంది అంటే అలానే జరగాలి, అలా జరిగితేనే బెటరు. ఇప్పుడు ఇరిగేషన్ ఉంది, నల్గొండ తీసుకున్నాం, ఇరిగేషన్ ఉంది, ఆర్డబ్ల్యూఎస్ ఉంది, పంచాయతీరాజ్ ఉంది, పబ్లిక్ హెల్త్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది. ఇంకా మిగతా వాళ్ళకు కూడా మనము ఇంజనీరింగ్ పిల్లలు చేస్తున్నారు అని అనిపిస్తే మిగతా వాళ్ళు ఎందుకు రాదు, టీచర్స్ కూడా మననే సపోర్ట్ తీసుకుంటారు, నాన్ గెజిటేటర్స్ కూడా తీసుకుంటారు. సో అది జరగనప్పుడు మనం ఎంతసేపు మీటింగ్ పెట్టుకున్నాము, దీన్ని స్ప్రెడ్ చేయాలి. దీనికి మార్గం ఏంది, ఎలా స్ప్రెడ్ చేయాలి? చాలా మందికి సిపిఎస్ ఎంప్లాయీస్ కి అందరికీ బాధ ఉంది, దీంట్లో అవేర్నెస్ అనేది
ఒక టెక్నికల్ గా ఎంత అమౌంట్ వస్తుందని తెలియకపోవచ్చు, కానీ అమౌంట్ రాదనే విషయం అయితే ప్రతి ఒక్క క్యాండిడేట్ తెలుసు. మీరు ఆ సబ్జెక్ట్ మీరు చెప్పగలుగుతారు, కానీ ఎలా పోరాడాలి, దీనికి మార్గం ఏంది? మనం ఎంతసేపు ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి ఇవ్వగలుగుతాం ఒక ఎమ్మెల్యే గారికి, కానీ అది తీసుకుపోయేది ఎవరు తీసుకుపోవాలి? 4 రిప్రజెంట్ 4 డిపార్ట్మెంట్ పోయి అందరు ఇంజనీరింగ్ మనోళ్ళు పోతున్నారు అని అనిపించాలి. సో మనం ఇస్తున్నప్పుడు పక్కన డిపార్ట్మెంట్, టీచర్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకా నాన్ టెక్నికల్ డిపార్ట్మెంట్లు ఉంటాయి. వాళ్ళు కూడా వీళ్ళు ఇస్తున్నప్పుడు మనం ఎందుకు అవుతాము అనేది వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. నా ఉద్దేశం ఏంటంటే ముందు అన్ని డిపార్ట్మెంట్లోని మనం ఒక గొడుగు కిందకి తీసుకురావాలి. సపోజ్ మనం ఒక ఏంది ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకున్నాం, అదేంటంటే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేటే వచ్చాడు. ఇప్పుడు ఇది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ కాదు, ప్రతి క్యాండిడేట్ రావాలి, ప్రతి డిపార్ట్మెంట్ తెలవాలి, ప్రతి డిస్టిక్ తెలవాలి. ఇప్పుడు చిన్న డిస్టిక్లు అయినాయి, సిరిసిల్ల డిస్టికే ఉందో ఆ క్యాండిడేట్ కూడా ఈ రోజు మీటింగ్ పెడితే ఈ రోజు ఆ డిస్టిక్ నుండి మినిమం నలుగురు అటెండ్ కావాలి. అలా 30 డిస్టిక్లు ఉన్నప్పుడు 3 నెలల 12 మంది 120 మంది ఉంటారు. స్ప్రెడ్ అవుతుంది కదా అనేది నా ఉద్దేశం. ఓకే, మనం బలోపేతం, మీరు పెట్టింది మీ ఇనిషియేషన్ కి నా సపోర్ట్ ఇదే అన్నట్టు. నా ప్రయత్నం మేము ఎప్పుడు మీరు చేసిన దానికి రెడీగానే ఉంటాము. సో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. యాదవ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీరు మాకు ఈ విషయం మీద మార్గదర్శనం చేసినందుకు వి అప్రిషియేట్ యువర్ ఇనిషియేషన్. మా ప్రయత్నం కూడా అదే స్థాయిలో చేయాలని మేము తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ని ఫైనల్ చేయాలని అంటే ముందు స్టేట్ బాడీ కూడా మాకు స్టాండర్డ్గా పకడ్బందీగా ఉండి, వాళ్ళు ఇప్పుడు ఒక్క వ్యక్తో లేకపోతే ఇద్దరో ఈ టాస్క్ని టేకప్ చేయాలి అనేది అసాధ్యమైన విషయం. దీనికి కొన్ని చేతులు కలిస్తే కానీ ఈ విషయం సాధించలేము. కాబట్టి మేము రీసెంట్గానే ఈ మధ్యనే మీరు అన్నట్టు స్టేట్ లెవెల్ కమిటీని టేకప్ చేద్దామని, స్ట్రెంథెన్ చేద్దామని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్లో కొంతమందిని ఇన్వాల్వ్ చేశాము. ఈ స్టేట్ లెవెల్ కమిటీ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ మెంబర్స్లో ఒక్కొక్కరిని పెట్టుకుందామని చెప్పి మేము ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఎంతో ఉత్సాహంగా ముందరకు వచ్చారు. అట్లాగే మీ డిపార్ట్మెంట్లో అర్చన గారు ఉన్నారు, ప్రవీణ్ గారు ఉన్నారు, దినేష్ గారు ఉన్నారు. ఇలా వీళ్ళందరూ కూడా ముందరకు వస్తున్నారు. ఇది ఒక శుభ పరిణామం అసోసియేషన్కి కానీ సిపిఎస్ అంతానికి కానీ ఒక శుభ పరిణామం. అట్లాగే ప్రతి పిఆర్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు ఉన్నారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకి వాళ్ళ వృత్తిపరమైన ఒత్తిడి కావచ్చు, లేకపోతే వేరే కారణాలు కావచ్చు, ఒక కన్సిస్టెంట్గా ఈ ఆశయ సాధన కోసం నేను పోరాడతాను అనుకునే వ్యక్తులు, అంటే ఉద్యోగులు మనకి ఎప్పుడైతే సహకారం అందిస్తారో ఇది కొంచెం ఈజీగా ముందరికి వెళ్తుంది. మేము 2 years నుంచి ఇదే మాట మీద వెళ్తున్నాం, కానీ ఏమవుతుందని అంటే కొన్ని రోజులు మనతో అసోసియేట్ అవ్వగానే ఏదో ఒక బిజీ పేరు చెప్పో లేకపోతే ఏదో కారణంతో ఆశయ సాధన గురించి మర్చిపోతున్నారు వాళ్ళు. మనం అసోసియేషన్ గురించి పనిచేయట్లేదు, మన లైఫ్ గురించి పనిచేస్తున్నాము అని చెప్పి ఎప్పుడైతే భావన వస్తుందో ఎవరు ఈ అసోసియేషన్ వదిలిపోయే అవకాశం ఉండదు. మీరు అన్నట్టు ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఉన్నది. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను, పక్కా 200% ఉన్నది. కానీ ఒక గొడుగు ఒకటి ఏంటంటే కనబడాలి ఎవరికి. ఓకే వీళ్ళు చేస్తారు అన్నప్పుడు దాన్ని అప్పుడప్పుడు మన మూవ్మెంటే, తెలంగాణ మూవ్మెంటే ఒక్కోసారి డెడ్ అయినట్టు అనిపించిన సిచ్యువేషన్ లో ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంది? ప్రతి ఒక్కరి దగ్గర కింది నుండి రూట్స్ లెవెల్లో ఉంది. దానికి ఒక నాయకుడు అనేటోడు మంచి కనపడ్డప్పుడు చాలా మంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, దానికి సపోర్ట్ చేస్తారు. మనం ఏంటంటే ముందు ఈ రోజు చేసినట్టు ప్రతి డిస్టిక్ నుండి ఈస్ట్ వైల్ డిస్టిక్ తీసుకుందామా, లేకపోతే న్యూ డిస్టిక్ తీసుకుందామా, ఈస్ట్ వైల్ డిస్టిక్ తీసుకున్నా, న్యూ డిస్టిక్ తీసుకున్నా, ఎవ్రీ వీక్ ఒక్కొక్క డిస్టిక్ నుండి ఈ రోజు హోస్ట్ గా మీరున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెదక్, ఆ తర్వాత వచ్చేసి కరీంనగర్ వాళ్ళు, ఆ తర్వాత వచ్చి ఆదిలాబాద్. ఒక డిస్టిక్ హోస్ట్ చేయాలి మీటింగ్. ఓకే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆదిలాబాద్ లో కూడా మీటింగ్ స్టార్ట్ అయింది.
వరంగల్లో కూడా స్టార్ట్ అయింది. ఒక వీక్ వాళ్ళకి ఛాన్సెస్ ఇవ్వాలి, మనం అటెండ్ అవుతాం, పార్టిసిపేట్ అవుతాం, కానీ వాళ్ళకి అక్కడ ఉన్న ఒక కొంతమందికి ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎప్పుడు మనమే కండక్ట్ చేసుకుంటూ పోతే సపోజ్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్యాదరింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంపాసిబుల్. ముందు భావాజాల వ్యాప్తి జరగాలి. మనం చేయాల్సింది భావాజాల వ్యాప్తి జరగాల, దీని ఫార్మేషన్ జరగాలి, రూట్ లెవెల్లో ఫార్మేషన్ జరగాల. రూట్ లెవెల్లో ఫార్మేషన్ జరగకుండా ఎన్ని రోజులు మనం ఏం చేసినా కానీ అది కొంచెం ఉత్సాహం ఉన్నోళ్ళు కూడా వచ్చి వెనక్కి తగ్గిపోతారు. మనం ఏం చేయాలి, భావజాలం చేసేటప్పుడు రూట్ లెవెల్లో ఫార్మేషన్ జరగాలి. ఫస్ట్ థింగ్ రూట్ లెవెల్లో ఫార్మేషన్ జరిగి మనం చిన్న కడపత్రాల, చిన్న వాల్ పోస్టర్ల, చిన్న చిన్న రిప్రజెంటేషన్స్, లోకల్ బాడీ రిప్రజెంటేషన్స్ ఎమ్మెల్యే గారికి మనకి ఇంతమంది ఉన్నారు అని మనం చెప్పగలగాల. మనకు చాలా టచ్ లో ఉంటారు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ గారు. బై రూట్ లో టీచర్స్ కి, వాళ్ళకి, మిగతా వాళ్ళకి, నాన్ గెజిటెడ్ ఉండరు. మనం ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనకు సపోర్ట్ వస్తారు, వాళ్ళు ఇస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళకి సపోర్ట్ వెళ్తాం. ఇది జరగనప్పుడు దాన్ని అంటే మూమెంట్ అనేది క్రియేట్ చేయడం ఎంతసేపు, దాన్ని కిందికెళ్ళి ఉంటే డెడ్ కాదు, ఎప్పుడు డౌన్ ఫాల్కి వెళ్ళదు. ఈ రోజు రామకృష్ణకి ఈ రోజు బాగలేదు, నెక్స్ట్ ఇండియాకి మధుసూదన్కు సపోజ్ కుదరలేదు, ఇంకోరు టేకప్ చేసేటట్టు ఉండాలి. ఓకే, ఈ రోజు ఇరిగేషన్ వాళ్ళు చేశారు, నెక్స్ట్ పంచాయతీ రాజ్ వాళ్ళు, నెక్స్ట్ ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, నెక్స్ట్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో కూడా హోస్ట్ చేస్తానికి అవకాశం ఇస్తే దీన్ని కొంచెం స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది, స్ప్రెడ్డింగ్ జరగాల. రైట్. హలో, స్మాల్ ఇంట్రడక్షన్ మాట్లాడవచ్చా సార్? గౌస్ గారు చెప్పండి. గౌస్ గారు మాట్లాడండి. హలో, వినబడుతుంది, చెప్పండి గౌస్ గారు. యాక్చువల్గా ఇంతకుముందు డి గారు చెప్పినట్టు రూట్స్ లెవెల్లో స్ట్రాంగ్ ఉండాలి, భావజాలం అనేది అందరిలో మెసేజ్. గౌస్ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, వీడియో ఆఫ్ చేసుకుంటే వాయిస్ క్లారిటీగా వస్తుంది. బతుకులు ఎలా కాబోతున్నాయి అనే పరిణామాలు గత 2 సంవత్సరాలుగా మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో జరుగుతున్న సిపిఎస్ మీద జరుగుతున్న అవగాహనగానే కానివ్వండి, 50 days ప్లస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో మనం ఒక సిపిఎస్ నుంచి పోరాడుతున్న మనకు ఒక సంఘం ఉన్నది, మన ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి, మనం డెఫినెట్లీ మనం దీనికి హ్యాండ్స్ జాయిన్ చేయాలని చెప్పేసి. ఇక్కడ ఏమైందంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రభుత్వము ఉద్యోగుల మధ్యలో ఉన్న సంబంధాలు, పెద్ద పెద్ద అసోసియేషన్స్, యూనియన్స్ లాంటివే, మనకు రావాల్సిన డీఏలు, మనకు రావాల్సినటువంటి పిఆర్సీలు అవే రాలేకపోతున్నాయి, అవే సాధించలేకపోతున్నాం. ఇక్కడ ఏమైందంటే ఇది ఎందుకు చర్చించవలసి వచ్చిందంటే ఇక్కడ ఏమైతుందంటే అందరూ ఒక టీచర్స్ చూసుకుంటారు కదా, వాళ్ళు ఎవరో పోరాడితే మనకు కూడా వాళ్ళతో పాటు వస్తుంది కదా అనే భావన ఉంది. ఆ భావనను తొలగించి నిరుత్సాహకంగా ఉన్నటువంటి మన ఇంజనీర్స్ కానీ, సేమ్ టైం వేరే డిపార్ట్మెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కామ్ గా ఉన్నారు వాళ్ళంతే. ఇది నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ గౌస్ గారు. మన యాదయ్య డి గారు చెప్పిన సలహా ఏంటి అని అంటే, నిజమే, ఈ నిరుత్సాహకరమైన వాతావరణం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో సపోర్ట్ ఉండి వాళ్ళు ఇంటర్నల్ గా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటూ ఈ మోటోని డ్రాప్ అయిపోకుండా కంటిన్యూ చేయగలిగినప్పుడు తప్పకుండా మనం విజయం సాధిస్తామని వారు తెలియజేశారు.
అదే రకంగా మనం ముందరికి వెళ్ళాలి కూడా. ఎప్పుడైతే తెలంగాణ భావజాలం రూట్ లెవెల్లో ఫామ్ అయిందో, ఏ లీడర్ వచ్చినా ఒక లీడర్ కోసం ఎదురు చూడడం జరిగింది అంతే. ఆ లీడర్ ముందరికి వచ్చినప్పుడు ఒక్కసారి ఉవ్వెత్తున ఎగిసిపడి విజయానికి కారణమైంది. ఈ రోజు నేనుండొచ్చు, లేకపోతే ఇంకోళ్ళు ఉండొచ్చు, ఇంకో వ్యక్తి ఉండొచ్చు. భావజాలం అనేది ఎప్పుడైతే రూట్ లెవెల్లో పాకిపోతుందో ఒక రోజు వస్తుంది, ఆ రోజు సిపిఎస్ అంతానికి తప్పకుండా దారితీస్తుంది. మనం దీన్ని చెయ్యాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అన్నట్టు యాదయ్య గారు చెప్పినట్టు ఫిజికల్ మీటింగ్స్ అయితే కుదరవు. అందుకని మేము ఏం చేస్తామనంటే ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి మనకి ఈ గూగుల్ మీట్ అనేది ఒక సాధనంగా దీన్ని టోటల్గా పర్చేజ్ చేయడం జరిగింది. ఒక 1 year సబ్స్క్రిప్షన్. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక్కొక్కళ్ళకి యూజర్ ఐడి ఇచ్చి మీరు ఇంటర్నల్గా పార్టిసిపేట్ చేయండి, మీరు ఇంటర్నల్గా మీటింగ్స్ కండక్ట్ చేసుకోండి, మీరు మాట్లాడుకుని ఎంప్లాయీస్ ప్రాబ్లమ్సే కాదు సిపిఎస్ ఇష్యూస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసేటట్టు మీరు డిస్కస్ చేసుకోండి. ఎక్కడైతే సిపిఎస్ ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుంది లేదంటే వారి మీద దాడి చేస్తుంది అన్నప్పుడు ఒక డిపార్ట్మెంట్ కాదు, అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా ఎదుర్కోండి, ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేసుకోండి అని మనం భరోసా కల్పించితే తప్పకుండా దీని మీద అందరూ సంఘటితమై పోరాడే అవకాశం ఉంటుంది. సో యాదయ్య గారి సూచనను మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మనము కార్యాచరణ ప్రకటించుకుని ఈ నెల ఏ డిస్ట్రిక్ట్లో మీటింగ్ పెట్టుకుంటున్నాయి వాళ్ళకి మన సహాయ సహకారాలు ఏ రకంగా అందించగలుగుతాం, పాంప్లెట్ ఇవ్వడమా లేకపోతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయడమా, దీనికి కావాల్సిన ఈ ఆన్లైన్ పర్మిషన్స్ అన్ని వాళ్ళకి అందించడమా, ఇవన్నీ కూడా మన సెంట్రల్ టీం నుంచి అందించగలిగితే ప్రతి దాంట్లో ఒక సెంట్రల్ టీం పాత్ర పోషిస్తుంది, వాళ్ళే చూసుకుంటున్నారు అనే భావన తొలగించాలి. అది డీసెంట్రలైజ్ అవ్వాలి. ఇష్యూ డీసెంట్రలైజ్ అయినప్పుడు వాళ్ళ భుజాల మీద వాళ్ళే ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఈ విషయం మీద మధుసూదన్ని కూడా ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ. యా థింగ్ ఈస్ మన అన్న చెప్పినట్టు, యాదన్న చెప్పినట్టు, ఒక మనిషి శాశ్వతం కాదు. ఒక అసోసియేషన్లో రామకృష్ణ ఉండొచ్చు, మధుసూదన్ ఉండొచ్చు, కిరణ్ ఉండొచ్చు. వ్యవస్థను బలోపేతం చేయాలి, అసోసియేషన్ బలోపేతం చేయాలి. దానికి మనం లాస్ట్ 2 years ట్రై చేస్తున్నాను. అందరూ మనం పెట్టుకుందే పేరు అది ఏంటి, తెలంగాణ ఇంజనీర్స్ డిపార్ట్మెంట్స్. సో ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం, బట్ వై దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్, అది పెద్ద క్వశ్చన్. ఇక్కడ రామకృష్ణ అనేది తనకు కావాల్సింది చేస్తున్నాడు, అరేంజ్ చేస్తున్నాడు, అరేంజ్ అందించుకుంటాడు. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ. సో ఇప్పుడు యాదవ్ ఎలా అంటున్నారు, ఎందుకు యాదవ్ గారు తీసుకోవాలి అన్నా, నేను ఒక కండక్ట్ చేస్తున్నంటే ఎవరైనా వద్దన్నారు అనలేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్. ఇక్కడ ఎవరైతే నాగరాజు కూడా చెప్పారు, కమిటీ అనేది ఫామ్ చేశారు స్టేట్ కమిటీలో. ఆ స్టేట్ కమిటీలో మీటింగ్ రావాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది, రాకపోతే చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ విధంగా మనం ఒక కన్స్ట్రక్టివ్ వేలో, అంటే కంపల్సరీ ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యే ఒక 10-15 మంది కంపల్సరీ ఉంటే, ప్లస్ ఇప్పుడు యాదన్న చెప్పినట్టు ప్రతి డిస్ట్రిక్ట్ లో మెంటర్ అంటామా లేకపోతే ఆయన ఒక రిప్రజెంటేటివ్ అంటారా, ఎట్లా అనేది మనం ఒక డిసైడ్ చేసుకొని ప్రతి డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసే విధంగా ఉంటారు. దానికి చేయాలంటే కంపల్సరీ డిపార్ట్మెంట్ ఈఎన్సీ ఆఫీసర్ ఉన్నారు, డాటా ఇవ్వాలి, ఈ ఫలానా వ్యక్తి ఈ డిస్ట్రిక్ట్ చాలా యాక్టివ్ ఉంటాడు, సో అతన్ని పెట్టుకుందాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ముందుకు వస్తే మనం పెట్టుకున్నాం ఆల్రెడీ. ఆ కమిటీ మెంబర్స్ ఈ రోజు వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఉన్న గ్రూప్స్ లో షేర్ చేయమని చెప్పాం. ఇవాళ మన 19 to 20 మెంబర్స్ మనం పార్టిసిపేషన్. ఇక్కడ లాగ్ ఎక్కడ ఉంది, మన డిపార్ట్మెంట్ లో మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక్క రోజులో రాదు, ఎందుకంటే మెల్లమెల్లగా వస్తుంది. సో నేనేం చెప్తున్నాను అంటే కమ్ ఫార్వర్డ్. ఇవాళ అందరం మాట్లాడుతున్నాం, బట్ ఎవరో మనం చేయలేకపోతున్నాం, అదొకటే పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ. సో ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈరోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, మీరు సాధ్యమైనంత వరకు ఈ అసోసియేషన్ అందరి కోసం ఉంది. మనం కంపల్సరీ ఫ్యూచర్ లో దీని మీద ఒక మంచి, అంటే చిన్నగా నేనేమంటున్నా అంటే ఒకేసారి
తీసేసేంత గవర్నమెంట్ ఫైట్ చేసేంత మన స్ట్రెంత్ లేదు. అట్లీస్ట్ కమ్యూనికేషన్ చేసుకున్నాం. 2016 బ్యాచ్ మనకు మీటింగ్ లో ఉన్నారంటే మాకు తెలియదు సార్ అక్కడ ఏంటని అన్నారు. సో ఆల్రెడీ నాగరాజ్ చెప్పినట్టు యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయింది అంటే తెలంగాణ ఇంజనీర్స్ దానికి. దాంట్లో ఒక్కొక్కటి పెడుతున్నాము. జస్ట్ వాళ్ళను అది చూడడానికి మీరు ప్రేరేపణ చేయాలి. ప్రేరేపణ చేయాలంటే మీ గ్రూప్ లో రెస్పెక్టివ్ గ్రూప్స్ లలో పెట్టాలి. లేకపోతే సపోజ్ ఒక డివిజన్ ఆఫీస్ పని చేస్తుంటే 16 మంది 20 మంది ఉంటారు, వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా ఇది ఒకటి ఉంది, దీంట్లో చూడండి, రేపు ఏదైనా కాల్ చేసినప్పుడు వెళ్ళాలి, ఇట్లా అని చెప్పి అలాంటి తయారు చేయాలి. సో మేము వీఆర్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ద పర్సన్. అట్లానే మీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు మాకు సలహాలు ఇస్తే మనం వాలంటరీగా చేయాలి. అది కూడా ఇవాళ ఒక మీటింగ్ పెట్టాము, 200 300 మన గూగుల్ మీట్ పనికొస్తుంది. బట్ నాట్ షార్ట్ టైం ఉంటుంది. నెక్స్ట్ మీటింగ్ వల్ల చేయాలి చెప్పినట్టుగా ఐడెంటిఫై ద పర్సన్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఒక యూజర్ ఐడి ఇస్తాము. వాళ్ళు కండక్ట్ చేసుకోవచ్చు మీటింగ్. వాళ్ళందరూ కంబైన్ కలిపి మనం కండక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ విధంగా ఇప్పుడు ఏదైతే యాదయ్య నాగరాజు వీళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి. కమ్ ఫార్వర్డ్ అండ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. వాళ్ళం లేదు ఇక్కడ వద్దంటాడు ఎవరో లేదండి. నేను కండక్ట్ చేస్తా అంటే ఎస్ డెఫినెట్ మీకు కావాల్సిన నెట్వర్క్ కానీ లేకపోతే మీకు కాంప్లెట్ అంటారా లేకపోతే మీటింగ్ అంటారా ఎట్లా అంటే కమ్ ఫార్వర్డ్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదండి. తను చెప్పినట్టు కంపల్సరీ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఉండాలి. ఇది కంటిన్యూస్గా ముందుకెళ్ళాలి. సో దానికోసమని ఒక ఐడియా అది పెట్టాము. ఏంటి మెంటర్ వ్యవస్థ అని పెట్టాము. ఒకసారి ఆలోచించండి. మీ డిపార్ట్మెంట్ లాస్ట్ టైం మీటింగ్లో చెప్పాము. మెంటర్ వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఈఎన్సీ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, తర్వాత సిఈ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అట్లనే సర్కిల్ ఆఫీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్. ఎందుకంటే ఇంజనీరింగ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది కాబట్టి చెప్తున్నా. మీ డిపార్ట్మెంట్స్ ఎలా ఉందో నాకు ఐడియా లేదు. మా యొక్క డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ అయితే ఎలా ఉంటుంది. అలానే సిమిలర్ డివిజన్ లెవెల్ ఒక మెంటర్. ఇట్లా ఒక మెంటర్ అనేది ఒక రిప్రజెంటేటివ్. మరి ఆ మెంటర్లు అందరూ కలిసి ఆ డిస్ట్రిక్ట్ లో ఒక ఫామ్ చేసుకుంటే ఇక బెటర్, అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ అవుతాయి. సో అలా చేద్దామని ఒక ఐడియాలజీ వచ్చింది. దానికోసం లాస్ట్ టైం మీటింగ్ చేసినప్పుడు స్టేట్ బాడీలో ఆల్ డిస్ట్రిక్ట్ రిప్రజెంటేటివ్ మనం కోరడం జరిగింది. వాళ్ళు కూడా ప్రపోజల్ చేస్తున్నారు ఎలా ఉన్నది. సో ఈ విషయంలో ఇప్పుడు అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా మీ యొక్క అభిప్రాయం చెప్తే మనం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ముందుకు వెళ్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత 1 సెప్టెంబర్ గురించి మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాము. చాలా మంది గూగుల్ మీట్లో రావడానికి ట్రై చేశాము. ఎనీతో కొంతమంది వచ్చినప్పుడు చాలా సంతోషం. 20 మంది నెక్స్ట్ మీటింగ్ కల్లా అరేంజ్ చేసినట్టు చూసుకోవాలి. ప్లస్ మనం ఏం చేయబోతున్నాం ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే 20 మంది 30 మంది 10 మంది సరిపోదు. సో మనకు గ్యాదరింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. ఆ గ్యాదరింగ్ కోసం మనం మెంటర్ వ్యవస్థ పెట్టుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ అందరూ కింద రూట్ లెవెల్ తీసుకొచ్చిన తర్వాతనే మనం రిప్రజెంటేషన్ వల్ల వాల్యూ ఉంటుంది. మనం చూసి ఇంకోరు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఎస్ వీళ్ళు చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ కమ్యూనిటీ అంటే ఒక ఇంటలెక్చువల్ డిపార్ట్మెంట్. ఇంటలెక్చువల్ డిపార్ట్మెంట్ రోడ్డు మీదకి వచ్చేదాన్ని ఫైట్ చేస్తుందంటే మిగతా వాళ్ళు ఆలోచించే విధానాన్ని మనం తీసుకురావాలి. అట్లా ఒక 10 మంది పోతే కాదండి. కంపల్సరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాదాపు 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది ముందుకు రావడానికి వాళ్ళకి మనము ఈ ఫైనల్లో ఏదైతే సెంటర్లో ఉన్న బాడీ వాళ్ళందరూ ట్రై చేసేదంటే వాళ్ళకి రీచ్ కావాలనే ప్రయత్నమే తప్పించి వేరే ఉద్దేశం ఏమి లేదు. కంపల్సరీ మీ సలహాలు సూత్రాలన్నీ కంపల్సరీ తీసుకున్నాం. సో దీంట్లో యాదయ్య గారు చాలా బాగా చెప్పారు. యాదయ్య గారు మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి. అట్లనే మిగతా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, I'm sorry, I'm late. Archana, this is from RWS department. Archana garu maatladandi. I'm sorry, sir, I'm late. Actually, I won't leave today, but still, as it is a virtual meeting, video call, so I'm taking privilege to join in the meeting. సార్ ఇందాక అంటే లైక్ సిపిఎస్ గురించి మనం లాస్ట్ 1 year 1.5 year నుంచి మనం అందరం కలిసి కోఆర్డినేట్ చేస్తున్నాం. అది ఓన్లీ ఫ్యూ పీపుల్. నౌ ఇట్ ఈస్ స్ట్రెంథనింగ్. సో ఎవ్రీ ఇయర్ ఇలాగా స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుందని ఐ విష్ ఇట్ విల్ గెట్ ఇంక్రీజ్. బట్ సార్ ఇది సిపిఎస్ అనేది ఐ డోంట్ నో అందరికీ దీనిపైన కంప్లీట్ అవేర్నెస్ ఉంది అని అనుకోవట్లేదు. అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా మనము ఇన్ని మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినా కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఒక గ్రూప్ పైన వేస్తున్నారు, కానీ ఇండివిజువల్స్ అందరూ కూడా ఓన్ గా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతున్నారు అనేది ఇప్పటికీ ఈ రోజు మీటింగ్ లో కూడా ఐ కుడెంట్ రికగ్నైజ్. ఎందుకంటే ఒక గ్రూప్ ఒక టీమ్ అనేది
అందరి ప్రాబ్లమ్స్ ని రిప్రజెంట్ చేయడానికి గ్రూప్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాన్ని రిప్రజెంట్ చేద్దాం, గవర్నమెంట్ దాకా వెళ్దాం అంటే ఆ టీమ్ ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తూ వెళ్దాము అని ఒక ప్లాన్ తోటి, ఒక మంచి కాజ్ తోటి ముందుకెళ్తున్నాం. దీంట్లో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ఫీల్ ఇట్. ఇది సిపిఎస్ అనేది ఒక ఇండివిజువల్ దో, ఒక డిపార్ట్మెంట్ దో ఇష్యూ కాదు. సో ఇది కామన్ ఇష్యూ, ఆల్ ద స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హూ జాయిన్డ్ అండర్ సిపిఎస్. సో అది అందరూ ఓన్ గా ఫీల్ అయ్యి ముందుకు వస్తే వీ కెన్ డెఫినెట్లీ గెట్ సక్సెస్ ఇన్ దిస్, లైక్ టు గెట్ ఓపీఎస్. ఇది యాక్చువల్ గా నేను ఒక డిస్ట్రిక్ట్ కో, ఒక స్టేట్ కో అలా ఒకరిని ఇండివిజువల్లీ బ్లేమ్ చేయాలి అని అనుకోవట్లేదు సార్. బికాజ్ ఈవెన్ ఆ బ్లేమ్ తీసుకోవాలంటే ఫస్ట్ నేను కూడా తీసుకోవాలి. నేను సో ఈ రోజు వర్చువల్ మీటింగ్ ఉందని నాకు తెలిసినా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఐ కుడెంట్ కాంట్రిబ్యూట్, వెరాజ్ ఐ ఇన్ఫార్మ్డ్ అదర్స్. సో అట్లీస్ట్ ఇఫ్ మన వల్ల కాకపోతే మనతో పాటు మన వల్ల అట్లీస్ట్ ఒక 10 మంది గ్రూప్ లో జాయిన్ అయ్యి, ఇన్వాల్వ్ అయ్యి, మోటివేట్ చేసి వాళ్ళు కూడా లైక్ పార్టిసిపేట్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ అ సక్సెస్. అలా చూస్తే ఇప్పుడు నేను ఒక 10 మెంబర్స్ కి స్ప్రెడ్ చేస్తే ఆ 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్ కి, ఆ 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్ కి అలా స్ప్రెడ్ చేయాలి అని అనుకున్న మోటో తోటి మనం ముందుకు వచ్చాము. కానీ అది సంహౌ ఎక్కడో ఒక లింక్ కట్ అవుతుంది అనుకుంటున్నాను. సో దీనిపైన అట్లీస్ట్ మనమందరము, ఇది కామన్ ఇష్యూ కనుక ఇట్ ఈస్ వెరీ ఈజీ టు బికమ్ అ యూనిటీ. సో యూనిటీగా ఉండి రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. ఐ విష్ ఇందులో ఇంకా మనము ఆల్రెడీ ఒక ఇన్నోవేటివ్ గా ఇనిషియేటివ్ తీసుకొని, గవర్నమెంట్ ఎలాగో మన అందరి గురించి లైక్ ఏ స్కీమ్ కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి రావట్లేదు ఇంకా అని అనుకొని మనం గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటివన్నీ కూడా స్టేట్ అసోసియేషన్ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మనమందరం కూడా ఇది ఎవరికి అవసరమో వాళ్ళు కాదు, ఇది అందరికీ అవసరం. వేరే కొందరు ఎఫర్ట్ చేస్తున్నారు, కొందరు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఇది అందుకనే మన దగ్గర ఇప్పుడు ఉన్న టీం కూడా కొద్దిగా ఉంది. బట్ స్టిల్ ఐ ఎక్స్పెక్ట్ మెనీ పీపుల్ విల్ కమ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అర్చన మేడం. సో మీరు చెప్పినట్టు మనము స్లో అండ్ స్టడీగా దీన్ని టేకప్ చేద్దామని చెప్పి ముందరికి వెళ్తున్నాము. ఈవెన్ దెన్ స్లో అండ్ స్టడీ కూడా కాదు సార్, అసలు అందరూ ఒకటే రోజు యునైట్ అవ్వచ్చు. ఇది మీరు నేను అనుకుంటే కాదు కదా సార్, అందరూ అనుకోవాలి. ఎవ్రీ వన్ షుడ్ థింక్ దట్. ఎగ్జాక్ట్లీ, అందరూ థింక్ చేసేటట్టుగా మనం ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాం. ర్యాపిడ్ గా బిల్డ్ చేసిన ఏది కూడా నిలబడదు. ఒక్క రోజులో ఉద్యమం చేస్తే సక్సెస్ సాధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎలా ఎనీవేస్ లైక్ ఇంతమంది వచ్చారు కనుక ఈవెన్ సార్ ఐ థింక్ ఫ్రమ్ ఆర్డబ్ల్యూఎస్ యాదయ్య గారిని కూడా అసోసియేషన్ లో లైక్ మీరు మనం అనుకున్న లాస్ట్ టైం కమిటీస్ కొన్ని అనుకున్నాం కదా సార్, అందులో ఒక్కొక్క కొన్ని మెంబర్స్ ని ఐ రిక్వెస్ట్ యాదయ్య గారు టు జాయిన్ టు ప్రపోజ్ ఫ్యూ క్యాండిడేట్స్ టు జాయిన్ ఇన్ ద గ్రూప్. ఎగ్జాక్ట్లీ మనం యాదయ్య గారిని కూడా స్టేట్ లెవెల్ టీమ్ కి ఇన్వైట్ చేసి నాట్ ఓన్లీ యాదయ్య గారు సార్, లైక్ మెనీ పీపుల్ లైక్ మెనీ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా ఎవరైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ లైక్ మనతోటి డిలే అవుతుంది అనుకుంటే దే కెన్ కమ్ ఫార్వర్డ్ వాలంటీర్లీ, దే కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్టెండ్ ద గ్రూప్ సపోర్ట్ సార్. ఎగ్జాక్ట్లీ మ్యామ్, మనం కూడా ఇంకోసారి డిస్ట్రిక్ట్ లెవెల్ లిస్ట్ పెట్టుకుని, మీరు కూడా మీ డిస్ట్రిక్ట్ లెవెల్ లిస్ట్ పెట్టుకుని ముందర పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ అసోసియేషన్స్తో కూడా మాట్లాడుతూ వాళ్ళని కూడా కలుపుకుని పోతూ ఒక సింగిల్ పాయింట్ ఎజెండా కింద తీసుకొచ్చి మన దాంట్లో కమిటీ ఫ్రేమ్ చేసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. సో లెటస్ సి ఈ సంవత్సరం ఇది సాధ్యపడుతుంది తప్పకుండా అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి మీ అందరి సహకారాలు ఎంతో కావాలి. ఇంకా ఎవరైనా ఈ మీటింగ్ లో మాట్లాడదలుచుకుంటే వాలంటరీగా వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. So I thank everyone for staying in the meeting for a long time. Already I think it is 2:45. So
shall we end the meeting now? నెక్స్ట్ టైం ఇదే మీటింగ్ ఒక కనీసం 200 నుంచి 300 అట్లీస్ట్ మన యాదయ్య గారు చెప్పినట్టు డిస్టిక్ కి 4 వచ్చిన 100 మందితో అన్నా జరగాలని ఆశిస్తూ ఉన్నాను. యాదయ్య గారు చెప్పండి. అన్న ఒక్క నిమిషం చెప్పండి. నెక్స్ట్ టైం మీటింగ్ వరకు ఓపెన్ మీటింగ్ కాకుండా నా ఒపీనియన్ ఇది బాగుంటే కన్సిడర్ చేయాలి. ఓపెన్ మీటింగ్ కాకుండా డిపార్ట్మెంట్ కు 4, డిస్ట్రిక్ట్ 4 పర్సనల్ గా వీళ్ళని ఎవరైతే సరే మొత్తం తర్వాత ఇంకా జాయిన్ అవుతారు అందరూ జాయిన్ అవుతారు. కానీ మినిమం రిప్రజెంటేషన్ అనే ఉండే ఒక ఇప్పుడు మా డిపార్ట్మెంట్ లో అర్చన మేడం ఉంది, ఇంకా ప్రవీణ్ ఉన్నాడు, మా దినేష్ ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. మేము ఫలానా డిస్ట్రిక్ట్ లో అంటే వీళ్ళ పేరు చెప్తాం. సో ఇప్పుడు ఇరిగేషన్ లో మీరు అందరి పేర్లు చెప్పగలుగుతారు మీ డిపార్ట్మెంట్ లో. అవును. R&B లో, పిఆర్ లో, పబ్లిక్ హెల్త్ లో మినిమం మనం ఒక తీసుకొని ముందు వీళ్ళని ఒక దగ్గర గ్యాదర్ చేయగలిగితే ఇంకొంచెం దానికంటే ముందు చేయగలిగితే ఇంకా బాగుంటది అనిపిస్తుంది నాకు. అవునవును, ఇది ఓపెన్ మీటింగ్ అని కాదు, డిస్ట్రిక్ట్ కమిటీస్ తోటి ఇప్పుడు మీరు అన్నట్టు ఈ డిస్ట్రిక్ట్ కమిటీస్ అన్ని ఫామ్ చేసి వాళ్ళతో మనం అంటే డిస్ట్రిక్ట్ కి 3 లేదా 4 కనీసం 100 మందితోటి మనం ఇంటర్నల్ గా అసోసియేషన్ మీటింగ్ బిల్డప్ చేసుకుని స్ట్రెంథన్ చేస్తే ఇంకా అప్పుడు ఓపెన్ మీటింగ్ ఇంకా ఎక్కువ బాగా రెస్పాన్స్ వస్తుందని మేము కూడా అనుకుంటున్నాం. త్వరలో అది ముందు అయితే కొంచెం ఇంకా బాగుంటది. ఇంకోటి మధుసూదన్ అన్నట్టు కొందరు వస్తారు కొందరు పోతారు, కానీ లీడ్ చేసేటోళ్ళు అన్ని ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి అంటే మనకి ప్రతిసారి మనం పోతూనే మీరు 2 ఏళ్ల సంత చేస్తున్నారు, ప్రతిసారి కిందికి మీదికి అయితూనే ఉంటది, అట్లా వెళ్తూనే ఉండాలి, మనం తప్పదు. ఇప్పుడు జరుగుతుంది దానికి ఏం లేదు. ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్ అయితే డిపార్ట్మెంట్ లో ఇంకా 4 years లో ఆల్ డిపార్ట్మెంట్లలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లలో ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసిన ఐడియా ప్రకారం అందరు రిటైర్ అవుతారు సీనియర్స్ 4 years లో. రిమైనింగ్ మొత్తం సిపిఎస్ లో ఉంటారు. అవును, ఇప్పుడు కాకుండా ఇంకా 4 ఏళ్ల కన్నా మనం గోల్ రీచ్ అవుతాం కదా. డెఫినెట్ గా అది ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మనం ఇంకా మొండిగా ముందుకెళ్తూనే ఉండాలి అనేది నా ఉద్దేశం. ఓకే అన్న, తప్పకుండా అన్న. మనం ఈ పట్టుదల అనేది సడలకుండా ఉండాలనే ఏదో రకంగా మేము దీన్ని ముందరు తీసుకెళ్తున్నాం. మీ అందరి మద్దతుతో తప్పకుండా ముందరు తీసుకెళ్తాం కూడా. మనం సంక్షేమ కార్యక్రమాలని కూడా ఉద్యోగులందరిలోకి తీసుకెళ్ళి భవిష్యత్తులో చాలా మంది మన వైపు అట్రాక్ట్ అయ్యి మనం చెయ్యాలి, మనం చేస్తేనే సాధ్యపడుతుంది అనేదాన్ని తీసుకెళ్దాం. సో లెట్ us క్లోజ్ ద మీటింగ్. ఇప్పటికే చాలా సమయాతీతం అయింది కాబట్టి అందరూ ఒక్కసారి ఇంకెవరైనా వాలంటరీగా మీ వాయిస్ వినిపించదలుచుకుంటే అన్మ్యూట్ చేసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి ఎవరైనా ఇంకా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా మా ఒపీనియన్ షేర్ చేస్తే అసోసియేషన్ కి బెనిఫిట్ జరుగుతుంది, లేదా మేమే ముందరకు వస్తాము మీతో అసోసియేట్ అవుతాం అనుకున్న వాళ్ళు ఇప్పుడున్న ఆన్లైన్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. నేను కొంచెం లేట్ జాయిన్ అయ్యాను, సారీ, కొంచెం మీటింగ్ వల్ల డిలే అయింది. వెల్కమ్ దినేష్ గారు. దినేష్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. మనకు 100% ఈ అసోసియేషన్ ఫ్యూచర్ లో తీసుకునే నిర్ణయాలకి ఈ ముందు ఉండి అందరికి అన్ని రకాల సహకరిస్తామని చెప్తున్నాను. మనది ఫైనల్ అల్టిమేట్ గోల్ వచ్చేసి సిపిఎస్ రద్దు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ గోల్ అని చెప్పుకోవాలి. దాని ప్రకారంగా అందరూ కలిసి ఎలా ముందుకెళ్లాలో మొత్తం అసోసియేషన్ డిసైడ్ చేసుకొని ముందుకెళ్దాం. దానికి అన్ని రకాలుగా మా సైడ్ నుంచి మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కోఆర్డినేట్ చేయడానికి కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. దినేష్ గారు థ్యాంక్ యూ. ఇప్పుడు మన యాదయ్య గారు చెప్పినట్టు మనం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, ఇప్పుడు స్టేట్ లెవెల్ కమిటీ ఎట్లా అయితే ఫామ్ అయిందో చాలా రోజుల తర్వాత ఒక 2 ఏళ్ల తర్వాత స్టేట్ లెవెల్ కమిటీని ఒక స్థాయికి తీసుకురావడానికి వి స్ట్రగుల్డ్ ఎ లాట్.
అట్లాగే ఈ స్టేట్ లెవెల్ కమిటీ సైమల్టేనియస్ గా స్ట్రెంగ్తన్ అవుతూ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కూడా స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి కొంతమంది యాక్టివ్ మెంబర్స్ ని ఒక గ్రూప్ లాగా చేసి ఇంటర్నల్ గా ఒక 100 మందితో ఎప్పుడైతే మీటింగ్ పెట్టుకోగలుగుతామో డెఫినెట్ గా మిగతా వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటది. ఎందుకనంటే మన మిత్రులు పాల్గొంటున్నారు, మనము వెళ్ళాలనే ఉత్సాహం వస్తది. అది జరగాలని నేను కోరుకుంటున్నా. మీలాంటి ఆదర్శ భావాలు ఉన్న వాళ్ళు యాక్టివ్ గా అసోసియేషన్ వాటిలో ముందరికెళ్ళి ఎంప్లాయీస్ కి వెల్ఫేర్ జరగాలి అని అనుకున్న వాళ్ళు ముందరికి వస్తే తప్పకుండా సాధ్యపడుతుంది. 100% సార్, ఎస్ ట్రూ. ఎందుకంటే ఎప్పుడైనా 0 నుంచి 100 రావడమే కష్టము. 100కి వచ్చిన తర్వాత 100 నుంచి 1000 రావడం చాలా ఈజీ. ఈవెన్ మన కరోనా కేసులో కూడా అదే ప్రూవ్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే యాదన్న మా డిపార్ట్మెంట్ లోనే అంటే అందరికి ఒకటే బ్యాచ్, మా దానిలోనే పెద్ద మంచి సజెషన్స్ ఇస్తుంటాడు, ముందు నడిపిస్తుంటాడు. 100% యాదన్న నేను మీటింగ్ లో లేదు కానీ ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడుతుంటాడు, అందులో డౌట్ ఏం లేదు. మనం అందరం కలిసి ముందుకెళ్దాం. మనకి ఇప్పుడు ఫస్ట్ 0 నుంచి 100 కావడమే మనకు కష్టం. ఒక 100 వచ్చిన తర్వాత ఇంకా తీసుకెళ్ళడం అనేది సమ్హౌ ఈజీయే. మనం అందరం కష్టపడేది పెద్ద విషయం ఏం కాదు, పెద్ద కష్టమైన పని ఏం కాదు. 100% వీ కెన్ అచీవ్ ఇట్. అవును, 100కి రీచ్ అవడమే మీరు అన్నట్టు కష్టం. ఆ 20 దగ్గర నుంచే మేము మనం ఇప్పుడు అటు ఇటు ఉన్నాము. ఆ 100కి తీసుకొని రావడానికి మనం స్ట్రగుల్ చేస్తే ఆటోమేటిక్ గా 100 అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది. సో ఈ రోజు కొంత ప్రయత్నం చేసాము, ఈ ప్లాట్ఫామ్ ని బిల్డప్ చేసాము. చూద్దాం ఫ్యూచర్ లో కూడా ఇది బాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు అట్లీస్ట్ మనం చాలా ఆఫీసెస్ లో నుంచి అట్లీస్ట్ పోస్టర్ పట్టుకొని వాళ్ళు ఫోటో పెట్టారు అంటే దే ఆర్ సమ్హౌ వాళ్ళకి కొంత అవేర్నెస్ వచ్చింది, మనం పెట్టాము. సరే నెక్స్ట్ టైం ఇలాంటిది డిసిషన్ చేస్తే ఇంకొక 10 ఆఫీసుల నుంచి వచ్చే విధంగా ప్లాన్ చేద్దాం. మనకు షార్ట్ టైం ఉండింది, కొంచెం కరోనా ఉండింది, అందువల్ల కొద్దిగా చేయలేకపోయినట్టున్నాం. హౌవెవర్ నెక్స్ట్ టైం అయినా బాగా మంచిగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా దినేష్ గారు, లెట్ మీ పర్మిట్. ఇంకెవరైనా మాట్లాడతారా అండి? ఇంకా మన మీటింగ్ లో ఎవరైనా మాట్లాడాలంటే చెప్పండి, లేదంటే లెట్ us డిస్పర్స్ ద మీటింగ్. సార్ ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా ఒక డేట్ ఫైనల్ చేసి చెప్పేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొద్దిగా కమ్యూనికేట్ చేస్తారు కదా సార్. డేట్ అనేది ఫైనల్ అనేది ఎప్పుడు ఉండదు కదా మేడం. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇప్పుడు మనమే స్టేట్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఒక డిస్ట్రిక్ట్ ని తీసుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఫైనల్ అనేది మన చేతిలోనే. ఈ రోజు ఫైనల్ అనేది ఉండదు, రేపు ఇంకొకళ్ళు వస్తూ ఉంటారు కదా. అందుకే సార్ ఒక చెప్పేస్తే మనం టార్గెట్ పెట్టుకుందాము అని అంటే మైల్ స్టోన్స్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను సార్. తప్పకుండా. ఇప్పుడు మనం ఇంటర్నల్ గా సబ్ కమిటీస్ ఫామ్ చేసుకున్నాం కదా, ఆ సబ్ కమిటీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయి ఇగో మనం ఈ టైంలో ఇది చేయాలి, ఇది స్టేట్ లెవెల్ కమిటీకి ప్రజెంట్ చేయాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు టార్గెట్ ఇవ్వాలని కోరిక వస్తుంది. అదే లేనప్పుడు టార్గెట్ ఎట్లా ఇవ్వాలి, దీన్నే మీట్ అవ్వట్లేదు అనే ఫీలింగ్ తోటి ఉన్నాము. హౌవెవర్ టార్గెట్ ఫిక్స్ చేస్తే దాన్ని అచీవ్ చేసే ఎంతూజియాజం అవతల వాళ్ళకి కూడా ఉండాలి, జీల్ ఉండాలి. అది నా కోరిక. మేడం చెప్పినట్టు ఫైనల్ టార్గెట్ పెట్టుకోకుండా ప్రిలిమినరీ కూడా టార్గెట్ పెట్టుకుందాం, అవసరాన్ని బట్టి దాన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం కావాలంటే, ఏముండదు. ఓకే, డెఫినెట్ గా దినేష్ గారు, మనం టార్గెట్ పెట్టుకుందాము. నేను మీరింట వాలంటరీగా ఒక టార్గెట్ ప్రిపేర్ చేయండి. నేను ప్రతిసారి నేను చేయడము, మధుసూదన్ చేయడము అనేది కష్టసాధ్యమైంది కాబట్టి అర్చన మేడం తోటి, యాదయ్య గారితో మీరు కలిసి కూర్చుని మీరు ఒక టార్గెట్ ప్రిపేర్ చేయండి. ఇగో ఈ రోజుకి ఈ డిస్ట్రిక్ట్ లో కమిటీ ఫామ్ కావాలి, మాకు పేర్లు ఇవ్వండి అని చెప్పి మీరు ఇప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి నేను పేరు ఇస్తాను. నేను కానీ, మధుసూదన్ కానీ, లేకపోతే విజయలక్ష్మి మేడం కానీ, ఇంకోళ్ళు కానీ వాళ్ళతో మాట్లాడించి ఒక డిస్ట్రిక్ట్ కమిటీని పెడదాం. అది ఒక టార్గెట్ పెట్టుకుందాం. మీరు ఒక టార్గెట్ డేట్ అనలైజ్ చేయండి అర్చన మేడంతో పెట్టి, ఇగో ఫలానా సెప్టెంబర్ లో 2 డిస్ట్రిక్ట్ల కమిటీలు ఫామ్ కావాలి, లేదా 3 కావాలి. సపోజ్ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కి మనం నెక్స్ట్ ఇయర్ జనవరికి డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ
డిసైడ్ కావాలి అని టార్గెట్ అనుకున్నాం అనుకోండి. ఈ రోజు నుంచి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 4 నెలలు ఉన్నాయి. 100 మంది 4 అంటే 25 మెంబర్స్. ప్రతి నెల 25 మెంబర్స్ డిస్ట్రిక్ట్ కమిటీస్ తో ఫామ్ అవ్వాలి. సో 25 అంటే 3 to 4 డిస్ట్రిక్ట్స్ ఒక 1 month వర్క్ చేయాలంటే మనం ఎంత స్ట్రగుల్ చేయాలో ఆ రకంగా ప్లాన్ ఒకటి మీరే స్కెచ్ చేయండి. లెట్ us డిస్కస్ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది, దీంతో వెళ్దాం అని చెప్పి. ఏమంటారు దినేష్ గారు? ఓకే ఓకే షూర్, ప్లాన్ చేద్దాం సార్. మరి మీరు ఒక ప్రపోజల్ తయారు చేయండి. లెట్ us గో ఇన్ దట్ వే. ఓకే షూర్. అర్చన మేడం, మీరు కూడా దినేష్ గారితో కోఆర్డినేట్ చేసి నేను యాదయ్య సార్ తోటి కూడా అండ్ ప్రవీణ్, దినేష్ గారు అండ్ తిరుమలేష్ వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తాను. తప్పకుండా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సెంట్రల్ ఒక పాయింట్ నేను అన్ని నేనే టేకప్ చేయడం వల్ల నాకు బర్డెన్ అవుతుంది, నేను మిస్ అయిపోతున్నా ఏదో పాయింట్ లో. సో మీరు కూడా వాలంటరీగా ఇట్లాంటివి టేకప్ చేశారనుకోండి, ఐ ఫీల్ రిలాక్స్డ్ అండ్ ఐ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ అదర్ వర్క్స్ ఆల్సో. అదర్ వర్క్స్ అంటే అసోసియేషన్ ఏ రకంగా స్ట్రెంథెన్ చేయాలి, రిప్రజెంటేషన్స్ ఎంత బాగా చేయాలి, డేటా కలెక్షన్ ఎలా చేయాలి, ఇవి కూడా నేను థింక్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ టేకప్ దట్ ఇష్యూ. షూర్ సార్, షూర్ సార్, విల్ డు దట్. ఓకే, ఐ థ్యాంక్ ఎవ్రీవన్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకున్నారా అండి? ఆర్ కెన్ వి ఎండ్ ద మీటింగ్? Okay, thank you everybody. So permit me to close the meeting. Thank you everyone for joining and participating in CPS abolition meetings. Thank you everyone.